మీరు మాట్లాడండి సార్. నాకు ఎవరో తెలియదు కదా సార్. నా మిత్రుడే ఎవరైతే సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి సరిపోతుంది. సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి కదా. ఇప్పుడు ఆయన మాట్లాడడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. నేను మాట్లాడతాను. ఆయన ఎవరో తెలియాలి కదా. శ్రీకాంత్ గారు అని నాకు తెలియదు సార్. ఆయన ఒకసారి మాట్లాడు. మీకు సబ్జెక్ట్ నాకు తెలియదండి. మీరు రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్నారు. మీరు మరి ఇప్పుడు బైబిల్ గురించి డిస్కస్ చేయడానికి ఎవరైనా ఒకటన్నప్పుడు రాధా మనోహర్ దాస్ గారితో డిస్కస్ చేయడానికి నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీతో సంసారం చేసావు, వ్యభిచారం చేసినప్పుడు యెహోవా దేవుడు ఎందుకు శిక్ష సొదొమ గొమొర్రా నగరాలను తగలబెట్టినప్పుడు ఆయన మరి ఇది చేసిన తప్పని యెహోవా దృష్టికి ఎందుకు తప్పని చెప్పలేదు సార్. మీరు గోపి గారండి? నా పేరు గోపి గారండి. ఏమండి గోపి గారు, మీరు చాలా సార్లు చాలా క్వశ్చన్లు వేస్తారు కదండి. కాదండి, మీరు వేసిన క్వశ్చన్లు అన్నిటికీ కూడా కౌంటర్ వీడియోస్ కాదు కౌంటర్ వీడియోస్ ఒక 50 చేశానండి గోపి గారు. ఒక 50 చేశాను. మెల్లగా మాట్లాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. సబ్జెక్ట్ మాట్లాడండి. అలా కాదండి, మీరు చేసిన వాటికి సార్ నేను ఒక 50 చేశానండి. మీరు వేసిన ప్రతి ప్రశ్నకి ఒక 50 కౌంటర్ వీడియోస్ చేశారు. ఆయన మాట్లాడండి. ఆయన క్వశ్చన్ ఏందో అడిగిన తర్వాత చెప్పండి. లోతు చేసేయడని మీరు రుజువుపరిస్తే నేను బైబిల్ వదిలేస్తాను. కాదు ఒక నిమిషం మీకు నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అందుకే అంటున్నానండి. ఏమండి మీరు క్లారిఫికేషన్ ఇస్తాను సార్. లోతు కూతురులతో వ్యభిచారం చేసినట్టుగా మీరు రెఫరెన్స్ చూపిస్తే నేను బైబిల్ వదిలేస్తాను సార్. మీరు ఎంత గట్టిగా మాట్లాడగలరో అంతకంటే గట్టిగా మాట్లాడతాను సార్ నేను. కాదండి, లోతు పాపం చేసినట్టుగా, లోతు తప్పు చేసినట్టుగా సార్ ఒక నిమిషం మీరు ఒక రిఫరెన్స్ చూపించండి, బైబిల్ వదిలేస్తాను. చెప్పండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆది కాండము 19:36 అలాగ లోతు యొక్క 2 కుమార్తెలు తండ్రి వల్ల గర్భవతులు అయ్యారు. నా ప్రశ్న ఉపేంద్ర గారి మధ్యలో రాక నా ప్రశ్న కంప్లీట్ అయిన మాట్లాడండి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే అండి, లోతు తన 2 కూతురు గర్భవతి చేసినప్పుడు వాళ్ళు గర్భవతులుగా ఉన్నప్పుడు లోతు చూడలేదా అండి? ఏమి నీ గర్భం సరే ఒక నిమిషం అండి. ఓకేనండి, అక్కడతో సరిపోయింది కదండి. ఇప్పుడు లోతు నీతి మంత్రులు 1 పేతురులో రాసింది. ఎలా నీతి మంత్రి అయితే వాళ్ళు కడుపులు వేసుకుని ఆయన ముందర తిరుగుతూ 9వ నెల గర్భవతి 8వ నెల పిల్లల్ని కన్నప్పుడు ఎవరే మీ కడుపు చేసిన లోతు ఎందుకు అడగలేదండి? నేను ఒకటే అడుగుతున్నానండి. ఏంటి కాదు అన్ని పాయింట్లకి మీరు మీ క్వశ్చన్లు అన్నిటికి బోల్డ్ వీడియోస్ చేశాను సార్. మీతో నేను డిస్కస్ చేయనండి. కానీ మీరు అడిగి మీరు ఒకే ఒక మాట మీద మాట్లాడండి సార్. సార్ భయం పడితే మీ వీడియోస్ మీ క్వశ్చన్లకి ఆయన కౌంటర్ వీడియోస్ చేయను. మీరు చెప్పింది మీరు చెప్పారు కదా. మీరు చెప్పినప్పుడు నేను చెప్పింది మీరు వినాలి కదా. గోపి గారు, నేను చెప్పింది మీరు వినాలి కదండి. మీరు ఇప్పుడు మీరు చెప్పేసి మీరు వాదిచ్చేస్తారు, వినరు మీరు. లోతు నేను ఒకటి అడుగుతున్నాను. లోతు కూతుర్లకి గర్భం తెచ్చాడు అనేది ఒక రెఫరెన్స్ చూపించండి అంటే మీరు ఏమన్నారంటే లోతు తండ్రి వల్ల కూతురు గర్భవతులు అయ్యారు. అయ్యో ఇప్పుడు వాళ్ళు అయితే నేను మాట్లాడతాను మీరు ఒక నిమిషం మాట్లాడకుండా ఉంటారా? నేను మాట్లాడతాను మీరు ఇలా వాదిచ్చేసి మీరు హీరో అయిపోదాం అనుకోకండి. మరి నేను చెప్పేది వినాలి కదా. కొంచెం వినండి. నేను చెప్పేది వినండి. ఒకసారి నేను చెప్పేది వినండి. మీరు ప్రశ్నలు వేస్తూనే ఉంటారేంటి? మేము చెప్పొద్దేంటి జవాబు? మీరు ఎన్ని వేస్తా అని చెప్తాను. నేను చెప్పేది మీరు వినాలి కదా. మీరు వినరు కదా. ఏమండి నేను అదే చెప్తున్నానండి. లోతు కూతుర్లకి గర్భం తెచ్చినట్టు ఒక రిఫరెన్స్ చూపించండి. ఎట్లా వచ్చినట్టు మరి మీరు చెప్పండి. లోతు 2 కూతుర్లకి గర్భం చేసి ఎట్లా వచ్చిందో మీరు చెప్పండి. మరి ఎట్లా వచ్చిందని మీరు చెప్పాలి కదా. వినకపోతే నేను ఏం మాట్లాడతాను చెప్పండి. గోపి గారు దయచేసి సార్ మీతో పెట్టుకుంటే అవ్వదు కానీ ఒక్క నిమిషం ఉండండి సార్. నేను చెప్పేది ఒక నిమిషం వింటారా? ఒక సెకండ్
లోతు నేను చెప్పేది వినండి, కూతుర్లతో కావాలని ఉద్దేశపూర్వకంగా పడుకున్నట్టుగా రెఫరెన్స్ చూపించలేరు. రెండోది, లోతు వల్ల కూతుర్లు గర్భవతులు అయ్యారు. నేను చెప్పి సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది వినండి. మీరు అరిసే వినండి, మీరు ఇలా మాట్లాడితేనే మాట్లాడండి. అయ్యయ్యో అయ్యయ్యో, నేను ఇస్తున్నాను కదా సమాధానం, ఇవ్వండి. నేను ఇస్తున్నప్పుడు వినకపోతే నేనేం చెప్తాను? అందుకే నేను ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు లోతు కూతురికి గర్భం చేసినట్టుగా రెఫరెన్స్ చూపించమంటే లేదంటున్నారు. తండ్రి వల్ల అబ్బా ఇగో ఇవన్నీ టాపిక్లు డైవర్ట్ చేస్తారండి. ఈయన మీకు బాగా ఇబ్బంది అవుతున్నట్టుంది. మరి ఏంటండి అది? నేను ఇలాంటి 100 సమాధానం చెప్పేసి ఉన్నానండి, 100 చెప్పేసి ఉన్నాను. ఈయన ఒక్కసారి కానీ ఆగితే నేను ఇస్తానండి. ఆగమని నేను చెప్తానండి. ఒక్క నిమిషం ఆగమనండి సార్. గోపి గారు ఒక్క నిమిషం మీరు సైలెంట్ ఉంటే వారు విలువైన సమాధానం ఇస్తా అంటున్నారు. దయచేసి మీరు సరే ఒక రైట్ రైట్ ఇదే క్వశ్చన్ మీరు సైలెంట్ ఉండండి, వారు ఆన్సర్ చెప్తారు. లోతు ఉద్దేశపూర్వకంగా రైట్ ఈయన ఆన్సర్ నేను అడిగింది మీరు ఆయనకి మీరు చెప్పండి. లోతు ఉద్దేశపూర్వకంగా కూతురుతో వ్యభిచారం చేసినట్టు రెఫరెన్స్ చూపించమనండి. ఇప్పుడు అలా అడిగితే ఆయన ఏమన్నారంటే తండ్రి వల్ల కూతుర్లు గర్భవతులు అయ్యారు అంటున్నారు. తండ్రి వల్ల కూతుర్లు గర్భవతులు అయ్యారు కాబట్టి లోతు తప్పు చేశాడు అంటున్నారండి. అది రాంగ్ అని నేను అంటున్నాను. ఇప్పుడు 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 ఆయనకి మందు కాదండి, ఆయనకి మత్తు మాట్లాడరండి. ఏంటి ఆయన్ని మత్తు చేసిన తర్వాత పని జరిగిందా, మత్తు చేయకముందు అడగండి సార్. ఆయన ఏమంటాడంటే మత్తు చేసిన తర్వాత ఆ పని జరిగిందా లేదంటే చేయక ముందు జరిగిందా అంటాడు ఆయన. మత్తు కంటే ముందు చేసిందా పని, మత్తు తర్వాత అడగండి. లోతు కూతుర్లు కాదు, మత్తుడిని చేసిన తర్వాత తండ్రితో పాపం జరిగిందా, మత్తుడు కాకముందు తండ్రితో పాపం చేశాడా? గోపి గారు ఒక్క నిమిషం ఆయనకి స్టెబిలిటీ ఉండదు సార్. ఇప్పుడు ఎలా ఉందో తెలుసండి, ఇప్పుడు నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్తానండి. ఇప్పుడు నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్తాను. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు సర్జరీ చేస్తారండి. సర్జరీ చేయవలసినప్పుడు నాకు మత్తు ఇస్తారండి. నేను మత్తుడైపోతాను. దానికి ఏమంటాడంటే ఒక నిమిషం ఒక్క నిమిషం నాకు మత్తు ఇంజెక్షన్ చేస్తారు. మత్తు ఇంజెక్షన్ చేసినప్పుడు నేను మత్తులోకి వెళ్ళిపోతాను. నాకు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మత్తులోకి వెళ్ళిపోవడానికి కారణం నేనా లేకపోతే మత్తు ఇంజెక్షన్ చేసినాడా? అయితే మత్తులో వెళ్తే తల్లి భార్య అయిపోతుందా? ఇప్పుడు మత్తు ఇచ్చేసిన తర్వాత తల్లి భార్య అయిపోతుందా? మత్తు ఇచ్చారు. అందుకే అండి మిమ్మల్ని గొర్రెలు అనేది. చెప్పండి ఇప్పుడు ఆయన అన్నారు. ఏమన్ గారు ఒక్క నిమిషం, మీ ఇలాంటి బొక్కలు వేల బొక్కలు ఉన్నాయండి బైబిల్. ఏమండి మీరు దాన్ని పట్టుకొని పరిశుద్ధ గ్రంథం నెత్తి మీద పెట్టుకొని ఊరేగడమే కాకుండా అవతలని కూడా పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. లోతు ఉద్దేశపూర్వకంగా కూతురు ఒక నిమిషం నేను చెప్పేది అన్నపోతే మరి నేను మాట్లాడను చెప్తాను. కొడతారేంది ఉద్దేశం మాట విన్నాను సార్. నేను ఎందుకు కొడతాను సార్? మీరే 100 మందిని కొట్టిలా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా ఇద్దరు కూతురుతో పడుకున్నట్టుగా ఒక రిఫరెన్స్. అవును సార్, మీరు ఏమంటున్నారు? మత్తు తర్వాత జరిగింది అంటూ. అరే మత్తు అయితే ఏంది కాకపోతే సార్? నేను చెప్పేది ఇద్దరు బిడ్డలు సార్, ఇదేం పద్ధతి, ఇదేం సంస్కృతి? బైబిల్లో ఇలాంటివి వేయి ఉన్నాయండి. 100 తోడేళ్ళు ఒక గొర్రె మీదకి వచ్చేస్తుంది సార్. 100 తోడేళ్ళు గొర్రె మీదకి వస్తున్నారండి. 1000 గొర్రెలు ఒక సింహం అనుకుంటుంది. నేను గొర్రెనే. 1000 గొర్రెలు ఒక సింహం. నేను గొర్రెనే. 1000 గొర్రెలు కలిసి మా బైబిల్ ఒక సింహం అనుకుంటుంది. అదే నేను గొర్రెనే. అరే మీరు మీరు గొర్రెని ఒప్పుకున్నారు కదా, సంతోషం, చాలా సంతోషం. నేను గొర్రెనే. నా వెనకాల ఉన్నప్పుడు గొర్రె కాదండి, ఆ సింహం మాత్రం సమాధానం ఇస్తుంది. అరే మీరు అట్లా అంటారు కాబట్టి గొర్రెని అంటారు మిమ్మల్ని. అరే మీ వెనకాల ఎవరున్నారో చెప్పారు. నేను దేవునితో మాట్లాడుతున్నాను. 2 minutes మన ఇద్దరి మధ్య మన ఈ గ్యాప్ లో దేవుడు 2 minutes రాత్రి ఆయనతో మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడతారు? వాట్సాప్ చేస్తున్నారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్, ఫోన్ చేసుకోవాలి. బైబిల్ కూడా పట్టుకోను నేను, నాకేం అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం చేయాలి. 2 నిమిషాలు టైం. 2 నిమిషాలు. గోపి గారు ఫోన్ చేశారు. ఎన్ని ప్రశ్నలు ఉన్నా ఏమన్నాను. ఆయన ఏసీ రాసిన పుస్తకానికి అన్ని జవాబులు ఇచ్చేసాను. నా ఛానల్కి వెళ్తే 32 క్వశ్చన్స్కి ఆన్సర్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అన్నిటికి ఇచ్చేసాను. అన్నిటికి ఇచ్చి పాడేశాను. ఇప్పుడు ఆయన ఫోన్ చేశారు. ఆయన చాలా పెద్ద వ్యక్తి. ఆయన ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు, కానీ చాలామంది తెలియదు. కానీ నాకు ఆయన మీద ఏమీ లేదు. ఆయన ప్రశ్న వేశాడు. ఏమని? లోతు తన 2 కూతురులతో పాపం చేశాడు అని వాళ్ళు అంటున్నారు. మీరు మాట్లాడకూడదు. మీరు
లోతు ఇద్దరు కూతుళ్ళతో ఉద్దేశపూర్వకంగా పాపం చేసినట్టు రిఫరెన్స్ చూపించమని అడిగాను గోపి గారిని. ఆయన ఏమన్నారండి, లోతు ఇద్దరు కూతులతో పాపం చేసుకున్నట్టుగా రిఫరెన్స్ లేనంత మాత్రాన చేయలేదన్నట్ట, లోతు ఇద్దరు కుమార్తెలు తండ్రి వల్ల గర్భవతులు అయ్యారు కదా అని రెఫరెన్స్ చూపించడాను. ఇప్పుడు గర్భవతులు తండ్రి వల్ల అవ్వారని తండ్రిని అంటామా అంటున్నాను. ఎందుకు అనవలసి వస్తుందో కూడా చెప్తున్నానండి. ఆయన కానీ అక్కడ సబ్జెక్ట్ లో నేను చెప్పింది మీరు బాగా క్లమ్జీగా మాట్లాడుతున్నారు. క్లమ్జీ కాదు, క్లమ్జీ. మీరు ఇక్కడ వినండి సార్, ఆయన ఏమన్నాడు సింపుల్ సమానం. నేను చెప్పిన తర్వాత సరే, నేను తండ్రి గారు మీరు చెప్పిన తర్వాత గంట చెప్పండి, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, మీరు చెప్పిన తర్వాత చెప్పండి, ఎంతసేపు అన్నా చెప్పండి. డిస్క్రిమినేషన్ వద్దండి, డిస్క్రిమినేషన్ అనేది వద్దు. చెప్పండి. ఇప్పుడు లోతు కావాలని చేశాడని వాళ్ళు అంటున్నారండి, కాదని నేను అంటున్నాను. ఎందుకు కావాలని చేశాడండి? కావాలని చేయాలనుకుంటే ఆ వ్యక్తికి మొత్తుడు అవ్వాల్సిన పని లేదు. ఆ పని చెయ్యడు కాబట్టే తండ్రికి మొత్తు పట్టించి చేయించి చేశారు. ఇప్పుడు మొత్తం ఒకటే కదా సార్, నా మాట అర్థాలు ఒకటే కదా, ఒకటి చెప్పిన రెండు అర్థాలు ఒకటా కదా? అరే మీరు భలే మాట్లాడతారేం సార్? నేను చెప్తాను రెండు అర్థాలు. నేను క్లారిఫికేషన్, మీరు చెప్పినట్టు దగ్గర పడుకున్నా, తండ్రి కూతురు దగ్గర పడుకున్నా, లేదంటే తండ్రి దగ్గరికే కూతురు వెళ్ళి పడుకున్నా, రెండింటి అర్థాలు ఏంటని అంటున్నా నేను. అది చెప్పండి మీరు. అయ్యో, మీకు ఎంత చెప్పిన అర్థం. మత్తు అంటారేం సార్? నాకు అంటే మత్తు తాగితే ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చా సార్? నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు నాకు సర్జరీ జరగాలి. మీరు ఇందాక మాట్లాడారు, నేను గతంలో బాగా మందాగేటోన్నా. నేను చెప్తున్నాను, చెప్పండి. ఇప్పుడు నేను సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మొత్తిచ్చే డాక్టర్ ఉంటాడో మొత్తిస్తాడండి. మొత్తులోకి వెళ్ళిపోతాను నేను. డాక్టర్ ఏం చేస్తాడో నాకు తెలియదు. ఇలా మొత్తులోకి వెళ్ళిపోవడానికి కారణం నేనా, నాకు మొత్తిచ్చిన డాక్టరా? అక్కడైనా కూతురు తప్ప కదా? కూతురుది 1000% తప్పు. అందుకే దేవుడి యొక్క జనాంగంలో వాళ్ళకి స్థానం లేకుండా కొట్టిపడేశాడు. బైబిల్లో ఇప్పుడు లోతు చేసిన ఒక తప్పని ఎక్కడ ఉందా? ఆ స్టేట్మెంట్ ఎక్కడ ఉందా మరి చూపించండి సార్. లోతు కావాలి, ఆ స్టేట్మెంట్ ఉందా సార్? చెప్పండి మీరు. ఏంటి, ఏ స్టేట్మెంట్? లోతు ఆ విషయంలో జరిగిన వాళ్ళ కూతుళ్ళ విషయం జరిగింది తప్పని చెప్పి ఎక్కడ ఉందా ఆ స్టేట్మెంట్? ఏంటండి? తప్పని సమర్థిస్తున్నాడు దేవుడు, దాన్ని సమర్థిస్తున్నాడు. లోతులో తప్పేముంది సార్? నేను చిన్న క్లారిఫికేషన్ సార్, మీరు భలే మాట్లాడారు. చిన్న క్లారిఫికేషన్. పేరు చెప్పను, అడ్రస్ చెప్పను. నేను లోతు గురించి మాట్లాడతాను. వాళ్ళ ఇద్దరు కూతురు చేసిన తప్పని బైబిల్లో ఆ వాక్యం ఉందా అంటున్నాను. అది ఉందా? తప్పు కాబట్టి ఉందా? తప్పని ఉందా? చెప్పండి సార్. అరే తప్పు కాబట్టే తన స్వాస్థ్య భాగంలో లేకుండా కొట్టేసారండి. వాళ్ళు శపించబడినటువంటి జనాంగం అయిపోయారండి. శపించబడిన వాళ్ళు. తప్పని లేదు కదా? ఏమండి తప్పని లేదు. నేను చెప్పేది మీరు ఎందుకు కొట్టేశాడు బయటికి? పరిశుద్ధం అంటే ఎందుకు వీళ్ళు కలుపుకోలేదు? ఎందుకు కలుపుకోలేదు? దానికి కారణం మీరు చెప్పండి. అలాంటప్పుడు కలుపుకోకపోవడం కంటే తప్పని చెప్పడం బెస్ట్ కదా అంటున్నా. ఎందుకు కలుపుకోలేదు? ఇలాంటి 100 బొక్కలు ఉన్నాయండి బైబిల్. చెప్తున్నాను, 100 ఉన్నాయి. అర్థమైతే దయచేసి నేను ఒక స్పెషల్ రిక్వెస్ట్ మీకు, 2 లక్షలు దయచేసి మహాభారతాన్ని చదవండి, రామాయణాన్ని చదవండి. నన్ను సరౌండ్ చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం, మన ఇద్దరి మధ్యలో మీరు వినాలి కదా. సందర్భం చెప్పను, ప్లేస్ చెప్పను, పేరు చెప్పను, కాలేజ్ అవి ఏం చెప్పనండి. కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీరు ఇలాంటి చాలా బట్టి వచ్చారు. ఇది నిజమో కాదో, మీకు జర్నలిస్ట్ కాబట్టి, మీరు ఇంటెలిజెన్స్ జర్నలిస్ట్ కాబట్టి మీరు చాలా ఇంటెలిజెన్స్ లో బాగా పనిచేస్తుంది. మీరు సార్ మీరు కనబడినంత స్ట్రాంగ్ ఉన్నారు సార్, మీరు మామూలు అనుకున్నాను. నేను తప్పుపడ్డాను. చెప్పిద్దానంటే, ఒక లేడీస్ కాలేజ్ అండి, లేడీస్ హాస్టల్. ఆ లేడీస్ హాస్టల్లో ఒక గేట్ మేనో యవనస్తుడు, ఒక 25-26 ఇయర్స్ సెక్యూరిటీ గార్డ్. ఆ సెక్యూరిటీ గార్డ్కి డ్రింక్లో మత్తు కలిపండి ఇచ్చారు. అందులో అమ్మాయిలు ఎవరో ఇచ్చి 2-3 అమ్మాయిలు ఆ వ్యక్తితో తప్పు చేశారండి, పాపం చేశారండి. ఈ వ్యక్తి తర్వాత తెలుసుకొని కంప్లైంట్ ఇచ్చారండి. విన్నారండి ఎప్పుడన్నా న్యూస్ ఛానల్లో? అడగండి. ఇప్పుడు ఎవరు తప్పు సార్? అది ఎవరిదండి? ఆ వ్యక్తిది అయితే కంప్లైంట్ ఇస్తాడా సార్? సార్ ఎవరో చేసిన దానికి ఆ వ్యక్తిని అనకండి సార్. నిజంగా ఇన్సిడెంట్ తప్పనైతే మీరు ఒప్పుకుంటారా? అక్షరాలు కానీ తప్పని ఎక్కడ ఉంది? బైబిల్లో ఉందా? తప్పు కాబట్టి దేవుడి యొక్క స్వాస్థ్యంలో భాగం. తప్పని ఎందుకు మెన్షన్ చేయలేదు సార్? సార్ తప్పు చేసిన వాడు లేపేసినోడు ఉన్నాడు సార్. దేవుడు బైబిల్ తెచ్చిరా మీ దగ్గర? సార్ బైబిల్కి ఒక దండం సార్. దయచేసి ఒకసారి మా రామాయణం చదవండి, వాల్మీకి రాసినటువంటి గొప్ప వ్యాసం అది. అవి చదవండి, పురాణాలు చదవండి, ఇతిహాసాలు చదవండి, వేదాలు చదువుకోండి, పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయండి. మీ ఆరోగ్యం ఎంత బాగుంటది. పొద్దున్నే లేచి గాయత్రి మంత్రాలు చదవండి. మా ఎండి గారికి బాగా వచ్చి చదువుతాడు ఆయన. గాయత్రి మంత్రాలు చదవండి, అంటే వైష్ణవి మంత్రాలు చదవండి. మీ గ్రంథాలంటే గౌరవిస్తున్నాను సార్, గౌరవిస్తున్నా. బంధువులు హైందువులు ఉన్నారు, వాళ్ళ ఫెస్టివల్స్ మధ్యలో ఒక మాట అన్నారు గుర్తుందా? ఆ రాధా మనోహర్ దాస్ మమ్మల్ని గొర్రెలని అంటాడా అంటే
ఆయన అన్నది కరెక్ట్ అని నేను ఇప్పుడు అనుకుంటున్నా. ఎందుకో చెప్పాలా? ఎందుకో చెప్తా అయినండి. చర్చిల ముందు ఆదివారాలు కోళ్ళు కోయడం ఏందండి? ఏ యేసుక్రీస్తు చెప్పిండు మీకు? ఏ మరియమ్మ అట్లాగా సార్? మీరు గ్రంథాలు మీరు నిజాల్లోకి రండి అంటున్నా. అలా చేయకూడదు. నిజాల్లోకి రండి అంటున్నా. మీరు కోట్ వేసుకున్నారని చెప్పి నా కోట్ లేదా మిమ్మల్ని కాపీ పేస్ట్ చేసిన అనుకో, అరే ఏమని వేసుకుంటాను ఉపేంద్ర వేసుకున్నాడు, వీడు అంతా వాడిని చూసి వీడు నేర్చుకున్నాడు అంట. కాబట్టి మా గ్రంథాలలో మేము కోళ్ళు కోస్తున్నాం కాబట్టి, మేము కొబ్బరికాయలు కొడుతున్నాం కాబట్టి మీరు చర్చిల ముందు అట్లా చేయాలని కాదు. ఒక సంస్కృతి సాంప్రదాయాలు లేవు, ఒక చట్టబద్ధత లేవు. మీరు ఏం చేయాలో తెలియక హైందత్వం ఎలా ఉంది, లేదంటే క్రిస్టియానిటీ ఎలా ఉంది, ముస్లిమ్స్ ఎలా ఉన్నారు, అందులో సగం ఇందులో సగం తీసుకొని సగం సగంలో బతకకండి. ఒరిజినాలిటీలోకి రండి. మీలో ఉన్న జిరాక్స్ ని తొలగియండి, కలర్ జిరాక్స్ లోకి రండి అంటున్నాను. నేను అదే అంటున్నా మిమ్మల్ని. ఏమని? మీకు ఒరిజినాలిటీ ఇంకా తెలియట్లేదని. బైబిల్ ఒరిజినాలిటీ తెలియాలంటే దాన్ని బాగా పిండేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఒరిజినాలిటీ నేర్పిస్తారు. మాలో ఒరిజినాలిటీ ఏందో ఉదాహరణకు మీకు ఒకటి చెప్పాలా? ఎంత తాగుబోతైనా 24 గంటల్లో 24 లీటర్లు తాగే తాగుబోతైనా కూడా రేపు పొద్దున తిరుపతికి పోతున్నా అంటే పరిశుద్ధంగా వెళ్తాడు ఆయన. ఆ రోజు మటన్ తినడు, నాన్ వెజ్ తీసుకోడు. ఇదే పాస్టర్లకు ఎంతమంది మంది వేసుకొని వస్తున్నారండి? ఇదే పాస్టర్లలో ఎంతమంది గొడవలు పెట్టుకుంటున్నారు? వాడు అంటాడు హోమ్ థున్ టచ్ అంటాడు. స్వామాలు వేసిన నా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు సార్. మేము ఇదే మా సమ్మక్క సారక్క గద్దెల ముందు ఉండి మేము ఒక యాటపోతుని కానీ లేదంటే ఒక కోడిని తీసుకపోతే అక్కడ జల్దా ఇచ్చి మినిమం అక్కడ మొక్కితే మా కోళ్ళు జల్దా ఇస్తాయండి. మీకు ఎవరండి ఇచ్చేది? మీరు చెప్పి అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు మీలో ఎక్కడ ఉన్నాయి చెప్పండి. నేను గౌరవిస్తున్నాను. మాకు పూనకాలు వస్తాయండి. ఇదే అమీర్పేట ఎల్లమ్మ టెంపుల్ పోతే పూనకాలు రేపు ఏం జరుగుతుందో చెప్తారు. మీ జీసస్ నైట్ కల్లోకి వచ్చి చెప్తాడా? మాట్లాడతాడు. పూనకాలు మీకు వస్తాయి. మీరు ఎప్పుడు కూడా ఆయనలో పరవశంలో అయిపోయి ఉంటామండి. ఎప్పుడు అలానే ఉంటారు. అంటే మీరు వ్యక్తిగత సంసారాలు చేసేటప్పుడు దేవుడే చేపిస్తాడు. ప్రభులోనే ఆనందిస్తాం సార్. సార్ మీరు అలా మాట్లాడితే నిజంగానే గొర్రెలు లెక్క కనిపిస్తుంది అనుకోండి సార్. మమ్మల్ని గొర్రెలు కాకపోతే చేమలు అనుకోండి, బొజ్జింకలు అనుకోండి, కాదు సార్ తప్పలు అనుకోండి. మనిషి అనేటోడు సైంటిఫిక్ గా కానీ లేదంటే మమ్మల్ని అనుకున్నా మిమ్మల్ని మేమేం అనం. ఎందుకు అనొద్దు అన్నాడు దేవుడు. అనొద్దు అన్నాడా? మరి పాస్ రాజయ్య బాబా కూడా మీ కూడా కదా? ఆయన మనిషి కాదండి. మరి మనిషి కాదా? అందుకే కదండి చిక్కు. పాస్ రాజయ్య బాబా అనే మనిషి కాదా సార్? పైన మాత్రమే దేవుని యొక్క ముసుగు పైన గుండాయిజం చేసుకుంటా, రౌడీజం చేసుకుంటా అమాయకులైన ప్రజలు పీడిస్తుంది మీ పాస్టర్లు, మీ క్రిస్టియన్లు అని చెప్పి, చర్చిలు అని చెప్పి. ఎట్లా వస్తాయి సార్ మీకు? ఎట్లా వస్తాయి మీకు అన్ని ఆస్తులు? మీరు ఒక పాస్టర్ ఉంటే మీ విలేజ్ లో 10 చర్చిలు కట్టిస్తారు, 10 ఎకరాలలో 10 చర్చిలు కట్టిస్తారు, అక్కడ ఒక శిలువ విగ్రహం పెడతారు. విగ్రహ ఆరాధననే మీ బైబిల్లో లేదు అని అంటే దేవుడు ఉంటాడు, నెత్తి చుట్టూ ఒక ముళ్ళ కంపు ఉంటుంది, ఒక 2 చెద్దరు ఉంటుంది, 2 రొగ్గు ఉంటుంది. అదా దేవుని ఆకారం ఏందండి? దేవుని ఆకారం యాజ్ పర్ యువర్ బైబిల్ దేవుని ఆకారం. సార్ అజయ్ బాబు గారు మీ దేవుల్ని అంటున్నందుకు దేవుని ఆకారం ఏందంటున్నాను నేను. సార్ దేవతలు దేవుని ఆకారం ఏందో చెప్పండి. ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. దేవుని ఆకారం ఏందో అజయ్ బాబు గారు అలా అనడం తప్పేనండి. దేవుని ఆకారం చెప్పండి సార్. అజయ్ బాబు సంగతి పక్కన పెట్టండి సార్. దేవుని ఆకారం ఏందో చెప్పండి మీరు. ఆయన అలాగ అనడం వల్ల మా దేవుడు ఏదో అనమన్నాడేమో అని మీకు అనిపించచ్చు సార్. ఒకటే క్వశ్చన్ నేను చెప్తాను. యేసు యొక్క దేవుని ఆకారం మీరు చెప్పండి. నేను చెప్తాను. రోజు మనం చర్చిల ముందే చూసే విగ్రహం కాదు. విగ్రహారాధన చర్చిలో ఉందా? బైబిల్లో ఉందా? అసలు మరి ఎందుకు చేస్తున్నారు? ఏమనాలి మిమ్మల్ని? చెప్పండి మీరు. అది మాట్లాడండి. వాళ్ళు పిచ్చోళ్ళు, తప్పు. వాళ్ళు క్రైస్తవులు. అదే కదా మేము చెప్తుంది. ఇప్పుడు నేను విగ్రహాలనే కదా, గొర్రెలనే కదా మీతో నేను వచ్చిన సమాధానం. నేను విగ్రహారాధన లేదు రా నాయన అంటే కొబ్బరికాయలు కొడతారు ఏంటండి మీరు? కోళ్ళు కోస్తారు ఏంటండి? కొట్టకూడదని నేను చెప్తున్నాను. అరే ఎక్కడ సంస్కృతి? అందరూ అలాగే ఉన్నారా? అందరూ అలాగే ఉన్నారా? అందరూ అలా ఉండడం కాదు, అలానే ఉన్నారు. కాదు అలానే ఉన్నారు సార్. మీరు వారం మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటారు? ఒక నిమిషం సార్. నెలలో 10 మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటారు మీరు? వేల మంది జనాలు సార్. ఒక నిమిషం సార్. మంచి సబ్జెక్ట్. దయచేసి మాస్టర్ అనే వ్యక్తులు పూర్తిగా వెదర్ ఇట్ ఈస్ అమ్మ తేజ అయినా ఇంకో తేజ అయినా ఇంకెవడైనా నెలలో 2-3 సార్లు పెద్ద ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఎందుకు పెట్టుకుంటారు మీరు? మీరు బాగా చేస్తారా? ఆరోగ్యాలు బాగాలేకపోతే మీరు నడిపిస్తారా? కదా ఏమని మీరు టచ్ అని మేము నడవనని కూడా 108 అంబులెన్స్ లెక్క ఉరికాం సార్. మేము దాని గురించి మాట్లాడదాం. దయచేసి నేను చెప్తాను. ఒక వ్యక్తి అంటాడు మీరు స్టార్ట్ అక్కడ ఎక్కడో మూల కూర్చుంటాడు సార్. మీరు స్టార్ట్ చేసి సార్ ఒక నిమిషం. ఒక వ్యక్తి అంటాడు నేను ఊరుకో. ఒక నిమిషం సార్ ప్లీజ్. మీరు అక్కడి నుంచి నేను రావట్లేదు. అక్కడ ఎక్కడో కూర్చుంటాడు. కిరణ్ ఎవరు అంటే వాళ్ళు వేస్తాడు. రేపు ఏసయ్య దేవుడు ఉద్యోగం ఇస్తున్నాడు. తప్పే. ఆ ఏ ఉద్యోగం అని చెప్తే నేను పోయి ఆ సీట్లో కూర్చుంటాను. ముఖ్యమంత్రి స్థానం. జాగ్రత్తగా. ఎందుకు సార్? ఎందుకు నమ్మకాన్ని జనాలను జాగ్రత్తగా నేను వినే జాగ్రత్తగా ఉండి. మీకు దగ్గు వస్తే నాకు రాదు. మీరు నమ్మకాలతో ఎందుకు ఆడుతున్నారు? జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. కొంతమంది మాస్టర్ ముసుగులలో పెద్ద ఫ్రాడ్స్టర్ లెక్క తయారయ్యారు. కొంతమంది జనాలని అమాయకులు చేసి ఆడుకుంటున్నారు, ఆర్థికంగా బలపడుతున్నారు. మీరు ఇది కదా మీరు మాట్లాడండి. అయ్యో సరే
యేసు నీకు రేపు ఒక ఉద్యోగం ఇస్తుండట, నాకు ఇవ్వడం సార్ యేసు ఉద్యోగం. వాళ్ళు క్రైస్తవులు కదా నేను అంటున్నాను. ఎందుకు ఇట్లా అసలు మీరు పాస్టర్లే కాదు, మీరు పాస్టరా? మీరు నిజమైన పాస్టర్ చెప్పండి మరి. నేను కొబ్బరికాయలు కొడుతున్నానా, నేను కోళ్ళు కోస్తున్నాను. అమ్మ తేజ ఎవడు? నేను అమ్మ తేజ ఎవడు? బైబిల్ ని వాడుకొని నేను మాట్లాడతాను, మోసం చేయడం మాట్లాడతాను. ఏం చెప్పాలి? ఒక కోట్ వేసుకొని ఒక మైక్ పట్టుకుంటే పాస్టర్ జనాల అమాయకత్వంతో ఆడుకుంటున్నారు. సార్ మీరు టైం ఇవ్వండి, మీరు టైం ఇవ్వండి. ఇప్పుడు కొబ్బరికాయలు ఎందుకు సార్? స్క్రిప్టెడ్ ఎందుకు? నేను మాట్లాడను. స్క్రిప్టెడ్ ఎందుకు? మీరు అలా మాట్లాడరు. స్క్రిప్టెడ్ ఎందుకు అంటున్నా? నేను అలా మాట్లాడను. ఆమె 20 ఏళ్ల నుంచి నడవని వ్యక్తి ఒకసారి ఏమండి అరటి పండిస్తే పిల్లలు పుడతారా? అరటి పండిస్తే పిల్లలు పుడతారా? ఏమండి ఎవరికి చెప్తా? అరటి పండిస్తే పిల్లలు పుడతారా? ఎందుకు సార్ మరి ఇక్కడికి అరటి పండిస్తే పిల్లలు పుడతారా? నేను ఎందుకు సార్ ఇక్కడ సార్ ఇవన్నీ సార్ ఎందుకంటే నేను మాట్లాడ్డా? నాకు ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి సార్. కొబ్బరికాయలు కోళ్ళు కోసేస్తున్నారు, కోడుల్ని కొబ్బరికాయల్ని కోసేస్తున్నారు అంటున్నారు కదా. అవును. అందరు పాస్టర్లు కొయ్యట్లేదని నేను అంటున్నాను. కొంతమంది కోసే వాళ్ళు ఉన్నారు, కొట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులు కాదు. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఆచారం లేదు. నేను చెప్పేదేనండి అందరూ చేయట్లేదు. జాన్ పాల్ చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారా? హ్యామన్ చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారా? జాన్ వెస్లీ చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారా? విజయప్రసాద్ రెడ్డి గారి చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారా? సతీష్ కుమార్ చర్చిలో కొబ్బరికాయలు ఎవరో కొట్టరో, కొట్టే వాళ్ళు క్రైస్తవులు కాదు, కొట్టే వాళ్ళు అన్నారు. మీరు కొబ్బరికాయల ఉదాహరణ చెప్పకండి సార్, తుష్ గురించి చెప్పండి. దాదాపు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారు, మంచి బోధకులు ఉన్నారు. ఎట్లా చెప్తున్నారు మీరు? ఎందుకంటే దేవుడి పేరును అడ్డు పెట్టుకొని తప్పుడుగా నడుస్తూ దేవుని నామానికి దూషణలు తీసుకొచ్చి. మా హిందుత్వంలో గీత ఉంటుంది, శ్రీనివాస గోవింద అని. దాన్ని మీరు ఎట్లా వాడతారండి? ఏసయ్య గోవింద, మరియమ్మ గోవింద. ఏం సార్ తప్పే సార్. ఏంది సార్? పాపం మా ఊళ్ళో ఏమనాలి మిమ్మల్ని? మీతో అనిపించుకోవాలని వాళ్ళు చేస్తారు. మాతోండి కాదు సార్, మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అలా చేయొద్దు అంటాను. చేయకూడదు. మరి విగ్రహారాధన చేయకూడదు, చేస్తుంది. శిలువులకి దండాలు పెట్టకూడదు, కొబ్బరికాయలు కొట్టకూడదు, అలాగే కోళ్ళు కూడా మందిరంలో కోయకూడదు. విగ్రహారాధన క్రైస్తవ్యంలో లేదు. కోళ్ళ గురించి దావతుల గురించి మాట్లాడుతున్నారు సార్. విగ్రహారాధన క్రైస్తవ్యంలో లేదు. విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన చేయకూడదు. నెల ఒక 1000 మందిని పోగేసుకొని ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి మీ ఆరోగ్యాలను బాగు చేస్తున్నాం అనే పాస్టర్లో ఎవరు అసలు వ్యక్తులు ఏం చేయాలో మీరు చెప్పండి. ఎవరు పాస్టర్లు ఎవరండి? వాళ్ళ పాస్టర్లు చేయాల్సిన పనులు ఏంటి? అంటే గాంధీ భవన్ లో, గాంధీ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ ఎందుకు సార్? మీరే డాక్టర్, సైంటిస్ట్. నాకు ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి. అందరూ ఇలాగే ఉన్నారా? అందరూ ఉన్నారా? ఒకవేళ నిజమే హాల్ తీసుకుని ఇలా చెప్పేది వాళ్ళు నమ్ముతున్న వాళ్ళు చెప్పేది నేను వినకుండా ఇలా మీరు పెద్దగా చేయకండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు హాల్ తీసుకుని అది ఇది చేసుకుంటున్నారు అంటున్నారు కదా, స్వస్థతలు చేస్తున్నారు అని చెప్పి దానివల్ల మోసం అంటున్నారు మీరు. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు అంటున్నారు. ప్రజలు నష్టపోతుంటే, ప్రజలను మోసం చేస్తుంటే చట్టం ఏం చేస్తుంది? న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? బెట్టింగ్ యాప్లు వేసిన దాన్ని బట్టి స్పందించిన చట్టం, బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది యువత నష్టపోతున్నారని తెలుసుకుని బయటకు వచ్చిన చట్టం ఈ విషయంలో నిజంగా మోసం నిజం తప్పు అయితే ఎందుకు చట్టం చర్యలు తీసుకోవట్లేదు? ఎంతమంది మా పాస్టర్ల పేరు మీద మా వ్యక్తిగతంగా మా అవసరాలు తీర్చుకున్నాడని ఎంతమంది పాస్టర్ల పేరు మీద కంప్లైంట్స్ రాలేదండి? ఎంతమంది మనం బలవంతంగా మత మార్పిడి చేశారని మీ మీద ఎంతమంది కంప్లైంట్స్ రాలేదు? బెట్టింగ్ తీసుకున్నంత మాట్లాడతారు మీరు ఇష్యూ. ఇలా మోసాలు పాస్టర్లు చేస్తుంటే క్రైస్తవ్యం 10 సిమ్లు వాడి ఒక సిమ్ తో మోసం చేసి ఇంకో సిమ్ వేసుకొని పెట్టుకుని ఎట్లా చేస్తారు అంటున్నా. ఎవరు? అన్వేష్ అండి. అన్వేష్ గారా? 10 సిమ్లు పడ్డారు. అన్వేష్ గారి మీద ఎందుకు పడ్డారు? మీరు 10 సిమ్లు 20 సిమ్లు ఆయనే అన్నాడు మొన్న. మీకు లేవా 10 సిమ్లు? ఎందుకు సిమ్లు? అవసరం లేదు. యూట్యూబ్ లో మీ పేరు పోయి కొడితే, పాస్టర్ అని కొడితే ఒక 1000 స్పీచ్లు వస్తున్నాయి. ఎందుకు మీరు స్పీచ్లు వేయాల్సినంత అవసరం మీకు ఏమొచ్చింది? ఏంటి క్రిస్టియన్ స్పీచ్లు మాత్రమే లేవు, ఇస్లామిక్ స్పీచెస్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటున్నా? హిందూ స్పీచెస్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? చాలా రకాల స్పీచ్లు ఉన్నాయి. అరే ఎందుకు ఇవ్వాల్సి వస్తుందా నాకు చెప్పండి. మీరు ఎందుకు ఇస్తున్నారు? మా భక్తి ప్రవచనాల గురించి ఒక వీడియోలు చూపించండి. మీరు బయట ప్రవచనాలు చెప్పేటువంటి పెద్దలు ఉన్నారు. మా భక్తి ప్రవచనాల గురించి ఊర్లలో ఒక వెహికల్ పోతున్నట్టు చూపించండి మీరు. అయ్యో, మత మార్పిడి చేయడానికి కంకణం కట్టుకుంటా పాస్టర్ల ముసుగులలో దైవాల అనుగ్రహం అని చెప్పి ఆర్థికంగా బలపడుకుంటా బూస్ట్ ఎవరు ఇచ్చినట్టున్నారండి మీకు? ఎవ్వడేం బూస్ట్? మరి స్టార్టింగ్ లో అన్న ఇష్యూ మళ్ళీ బయట తీసు. లేదు సార్, మీకు మొదట్లో బూస్ట్ ఇవ్వలేదు. మొదటి చూడలేదా మీరు? బూస్ట్ గీస్ట్ ఎందుకు సార్? మీరు స్టార్టింగ్ లో చెప్పిందా మతం కాదు సార్. అదే సార్, ఎవరిని పాస్టర్ అన్నారు కదా, మేము ఎవరిని పాస్టర్ అనాలి సార్? విగ్రహారాధన మా దృష్టిలో, మా గ్రంథం దృష్టిలో తప్పు సార్. అది తప్ప అయితే ఇప్పుడు మనం పోయే చర్చిలలో విగ్రహాలు మీరు చేసుకోండి, మిమ్మల్ని ఏమంటలేదు. అట్లాగా సార్, మీ చర్చిలలో దేవుని విగ్రహం ఉంది కదా, తప్పే అంటున్నా. తప్పే. మెట్టుగూడ దగ్గర ఒక చర్చ్ ఉంది నాకు తెలిసి. వాటి మీద నేను 3-4 వీడియోలు చేశాను తప్పని. సిఎస్ఐ చర్చ్ ఒకటి నేను చేసిన వీడియో, నేనే చేసిన వీడియో అది తప్పని వీడియోలు చేశాను నేను.
తప్పే సార్. అంటే నమ్మేటోళ్ళు ఇప్పుడు మీ భక్తులు ఏదైతే మీ యేసు యొక్క భక్తులు అని చెప్పుకునేటోళ్ళు అంటే గొర్రెలు అన్నట్టే కదా, అదే కదా రాధమ్మ. మీరు విగ్రహారాధన చేసుకోవద్దని దేవుడు అంటలేదు, మమ్మల్ని చేయొద్దు అంటున్నాడు. మీరు చేసుకోండి, ఆయన అంగీకరించిన తర్వాత విగ్రహారాధన చేయకూడదు. మీరు మేము కాదు సార్, ఒకటే క్వశ్చన్, విగ్రహారాధన చేయొచ్చో చేయొద్దు? మేము చేయకూడదు. ఎవరు చేయొద్దు? మేము చేయకూడదు. మీరు చేయొద్దు కదా. అయితే మీ సమాధానం ఇస్తాం. మీ భక్తుల ఇంట్లో దగ్గర విగ్రహాలు ఎందుకు ఉంటున్నాయి? చర్చిల పక్కన విగ్రహాలు ఎందుకు అన్ని చోట్ల లేవు? ఎవరు? యేసుక్రీస్తు నామరూపం ఎలా ఉంటది, ఆయన ఆకారం ఎలా ఉంటది మీకు తెలుసా? తప్పేనండి, తెలుసా? తప్పే. మీరే మాట్లాడతారు. అందరూ కాదు, రక్తంతో దడిచిన ముద్దతో ఆకారం చేసుకున్నాను మీరే మాట్లాడతారు. అందరూ లేరు, అందరూ లేరు కదా. ఉన్నవాళ్ళు ఎవరు? ఇప్పుడు విగ్రహారాధన చేస్తారు లేరు సార్. ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు దొంగ సేవకులు. దొంగ సేవకులు కాదు, క్రైస్తవులు, గొర్రెలు. నేను విగ్రహారాధన చేస్తాను, వాళ్ళు జాన్ పాల్ విగ్రహారాధన చేస్తున్నట్టుగా ఒప్పుకున్నారు. విజయప్రసాద్ రెడ్డి గారు విగ్రహారాధన చేస్తున్నట్టుగా రుజువుపరచండి. అంటే ఒక జాన్ పాల్ విజయప్రసాద్ రెడ్డి ఉంటే సరిపోయిందా మీకు? సార్ ఒక్క నిమిషం, మీరు పాస్టర్లు అబ్బా, మేము చెయ్యం సార్. పాస్టర్లు మీరు చేయరు సార్, వాక్యం తెలిసిన చేయరు సార్. మిమ్మల్ని నమ్మి ఇప్పుడు ఊర్లలో భక్తులు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు చేయకూడదండి. వాళ్ళు చేస్తున్నారు కదా. అంటే మీ మీద నమ్మకం, పాస్టర్ల మీద విశ్వాసం లేదా, దేవుని మీద నమ్మకం ఎక్కువైందా? సార్, కాపర్ సరైనడు అనుకోండి, లీడర్ సరైనడు అనుకోండి, కెప్టెన్ సరైనడు అనుకోండి, టీం బాగుంటుందండి. కెప్టెన్ పడిపోయాడు అనుకోండి, సరిగ్గా వాడికి మెయింటైన్ చేయడం రాలేదనుకోండి, టీం పాడైపోతుంది. అందుకు మీరు సరిగా లేరనే కదా రాధమ్మ అందుకే చెప్పేది. ఇప్పుడు మేము కొన్ని పేర్లు చెప్పాం కదా, ఆ పేర్లు ఉన్న సంఘస్థులు ఎక్కడైనా విగ్రహారాధన చేస్తున్నారేమో రుజువుపరచండి. వీళ్ళే చేస్తలేరు, మీతో గురించి మాట్లాడారు. వాళ్ళు సేవకులు. మీరేదో నలుగురు క్రైస్తవులు చెప్పి 4-5 లక్షల మంది గురించి మాట్లాడకపోతే ఎట్లా సార్? నాకు అర్థం కాదు సార్. మీకు ఎంత చెప్పినా మళ్ళీ ఆ పాయింట్కి వస్తున్నారు. కొత్త ఏంటంటే అడగండి సార్. కొత్త ఏంటి సార్? మీరు సమాధానం చెప్పలేకపోతే అంటే ఏం సార్? నాకు అర్థం కాదు. నన్ను చాలా చులకన చేశారేమో తెలియదు కానీ బైబిల్ మొత్తం తీసుకొచ్చేయండి, ఎక్కడ సమస్య లేదు. ప్రాణం పోవాలి, సమస్య లేదు. ప్రాణం పోయిన లేదు కానీ బైబిల్ ఎక్కడ కూడా తప్పు అని మాత్రం నేను అలా రుజువుపరచకుండా విగ్రహారాధన ఎందుకు తప్పు చెప్తాను. మిమ్మల్ని అనట్లేదే, మిమ్మల్ని అనట్లేదు, మీరు చేసుకోండి. మిమ్మల్ని చేయొద్దని నేను అనట్లేదు, మా దేవుడు అనలేదు. ఆయన దేవుడిగా అంగీకరించిన వాళ్ళు చేయకూడదు. ఎందుకు విగ్రహారాధన తప్పు అని బైబిల్లో దేవుడు అంటున్నాడు అంటే అండి, అది ఎవరి విగ్రహారాధన కూడా చెప్పండి మీరు. బైబిల్లో హైందవ విగ్రహాలు లేవండి, హైందవ మతం లేవు, హైందవులకు సంబంధించిన దేవుడు దేవతల యొక్క ప్రస్తావన లేదు. ఆ టైంలో ఉన్నటువంటి బబులోను, పారసేక, ఇలాంటి ఆ దాగోను, ఆ బయలు, ఇలాంటి దేవతలు దేవుళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు దేవతలు దేవుళ్ళుగా ప్రతిమలు చేసుకునేవారు, వాళ్ళని పూజించకూడదని అనేవారు. ఎందుకనేవాడు కూడా చెప్తాను. విగ్రహారాధన దేవుడి దృష్టిలో ఎందుకు తప్పో చెప్తాను సార్. రుజువుపరచమంటే రుజువుపరుస్తానండి సార్. ఇందాక ఒక మాట లేలే, విగ్రహారాధన తప్పని మీరు రుజువుపరచాల్సిన అవసరం లేదు, అదంతా తెలిసిందే. మీరు ఇందాక నుంచి పట్టుకొని నన్ను అనేసరి కాబట్టి ఒకళ్ళ ఫోటో చూపిస్తాను మీకే. విగ్రహారాధన ఎందుకు దేవుడి దృష్టిలో ఎందుకు తప్పు నేను చెప్తున్నానండి. ఏమండి, దేవుడు విగ్రహంలో లేడండి అంటే మా బైబిల్ చెప్తుంది విగ్రహములు ఒట్టివే అన్నాడండి. ఆయన ఆత్మస్వరూపి అని అన్నాడండి. ఆత్మస్వరూపి, విగ్రహాల్లో దేవుడు లేవుడు, విగ్రహములు ఒట్టివి, వాటికి కళ్ళు ఉంటాయి కానీ చూడలేవు, చెవులు ఉంటాయి కానీ వినలేవని మా దేవుడు చెప్పాడండి. కాబట్టి మేము విగ్రహారాధన చేయమండి. ఇప్పుడు చేసే వాళ్ళని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడండి. చేసే వాళ్ళని బట్టి ఆ విగ్రహంలో క్రీస్తున్నాడని, విగ్రహంలో యెహోవా ఉన్నాడని, పూజలు చేస్తున్నటువంటి ఈ జ్ఞానం లేని క్రైస్తవులను బట్టి దేవుడికి ఎన్ని పేర్లు ఉంటాయి సార్? దేవుడికి చెప్పేదానండి, దేవుడు క్రీస్తు, దేవుడు చాలా బాధపడతాడు, పౌలు సార్ ఇవన్నీ ఎందుకు బాధపడుతున్నాడో చెప్తాను. విగ్రహారాధన సిలువులు పెట్టి క్రీస్తు బొమ్మను పెట్టి ఆరాధిస్తున్న క్రైస్తవులను బట్టి దేవుడు ఎందుకు బాధపడుతున్నాడో చెప్తానండి. ఎందుకు ఆయన ఫీల్ అవుతున్నాడో చెప్తానండి. ఏంటి ఎందుకు ఫీల్ అవ్వాలో కూడా చెప్తానండి. మీకు ఒక ఫోటో తీస్తాను సార్. మీకు ఒక ఫోటో తీసానండి. ఈయన మీరేనా? మీరు ఒప్పుకుంటారా? అని నేను అనుకుంటే గొర్రెనే. మీరు కాదు కదా? అని నేను అనుకుంటే గొర్రెనే. బ్రహ్మానందం మీరు కాదు. ఫోటో తీసాను కానీ ఇది మీరు కాదు. ఇది మీరేనండి? ఏమో నా లెక్కనే ఉన్నాడు. మీరే, సేమ్ అదేనండి, సేమ్ అదే. దేవుణ్ణి కాకుండా బ్రహ్మానందం నేనని నమ్ముకో, మీరు ఒప్పుకుంటారా? నేను నమ్మితే ఎవరు తప్పు కాదు, మీది తప్పు. అవునండి. మీరు ఇప్పుడు నేను మీ ఫోటో తీసి మీ ఫోటో తీసి బ్రహ్మానందం గారు ఫోటో చూపించేది మీరే అంటే మీరు ఒప్పుకుంటారా? కానీ నమ్మితే అది నా తప్ప అంటున్నా. మీ వాళ్ళు నమ్ముతున్నారు కదా, అందుకే మిమ్మల్ని కాదు. అందుకే మిమ్మల్ని తప్ప కాదా? అందుకే మిమ్మల్ని తప్ప కాదా? అరే అది నమ్మితే నా తప్పు సార్. నా ఫోటో దేవుడు నా ఫోటోల్లో ఆ విగ్రహాల్లో దేవుడు ఉన్నాడు అంటుండా తప్పు. దేవుడు బాధేస్తుంది. విగ్రహారాధన చేసే వాళ్ళని మీ ఫోటో తీసి బ్రహ్మానందం గారి ఫోటో చూపించి బ్రహ్మానందం గారి ఫోటో చూపించేది మీరే అంటే మీకు ఎంత బాధేసిందో. దేవుడు కూడా
లేని విగ్రహంలో దేవుడు ఉన్నాడు అంటుంటే ఆయనకి అంత బాధ. నేను అదే అంటున్నా, ఒక్క నిమిషము. ఇప్పుడు ఏదైతే చర్చిలలో కనిపించే విగ్రహాన్ని చూసి ఆయనే దేవుడని కొలిచే ప్రార్థించే జనాలు వాళ్ళని ఏమనాలి అంట? క్రైస్తువులు కాదు అనాలి. క్రైస్తువులు కాదు. మరి పొద్దున్న లేస్తే ప్రతి సండేలు కానీ ప్రతి వారం ఎందుకు క్రైస్తువులు కాదు? ఈ చర్చిలు వాళ్ళు చచ్చిపోతే తీర్పులో నిలబడతారు కాదు. ఇప్పుడు చర్చిలలో శిక్షిస్తాడు. చర్చిలలో వచ్చే వ్యక్తులు చర్చిలకు వచ్చి అందరూ అలా చేయట్లేదు సార్. అరే అందరూ విగ్రహాలను పెట్టుకునే మొక్కుతున్నారు కదా, అది తప్ప నేనే అంటున్నా. ఏదో 2 వాక్యాలు తీసుకుంటారు ఆమె అని అంటారు. అంటే ఏంది అది? అది వాక్యం తెలియక, వాక్యాన్ని అపార్థం చేసుకుని విగ్రహారాధన చేస్తున్నటువంటి క్రైస్తువులు ఉన్నారు. వాళ్ళు క్రైస్తువులు కాదు, వాళ్ళు గొర్రెలే కదా. గొర్రెలే. మనోహర్ దాస్ గారి విషయానికి వస్తే వాళ్ళు గొర్రెలే కదా. అదే అంటున్నా. మరి నన్ను ఎందుకు అంటాడు గొర్రెనైనా? నేను చేయట్లే కదా. నన్ను ఎందుకు అంటాడు గొర్రెని? హైందవ వీర్యాన్ని చూపించండి. హైందవ వీర్యాన్ని చూపించండి, బైబిల్ వదిలేస్తాడు. విగ్రహారాధన చేస్తుండే హైందవ వీర్యాన్ని చూపించండి, క్రిస్టియన్ వీర్యాన్ని చూపించండి, ముస్లిం వీర్యాన్ని చూపించండి, బైబిల్ వదిలేస్తాను. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే హైందవ వీర్యం అని అంటే గతంలో వీళ్ళంతా హైందత్వంలో ఉన్న వాళ్ళే కదా అన్న వీర్యంలో ఉంటదేమో చూపించండి మతం. ఏంటి సార్ ఆయన ఏదో అంటాడు, ఆయన్ని సపోర్ట్ చేసుకుని మాట్లాడతారు. ఆయన ద్వేషించట్లేదు, ఆయనకి పాపం మతి స్థిమితం లేక అలాగే మాట్లాడుతున్నట్టున్నాడు. ఆయన ఒకసారి రాత్రి 2:30కి ఎప్పుడో ఒకసారి వాయిస్ మెసేజ్ చేశారండి. వేరే లెవెల్లో ఉంది ఆయన. మరి ఏం చెప్తాం, అన్ని బయట పెట్టకూడదు, బ్యాడ్ చేయండి సార్. ఆయన మెసేజ్ చేసిండా? మీరు గుర్తొచ్చినట్టున్నారు. గుర్తొచ్చడం కాదు, నేను చేసిన కౌంటర్ వీడియోకి నిద్ర పట్టలేదు దానికి. ఆయనకు గుర్తు రావడం ఆయనకి నిద్ర పట్టట్లేదు నా ఫోటో చూస్తుంటే. మరి వారు ఆ రకంగా మాట్లాడితే అటువంటి వ్యక్తులకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతుంది? ఎవరు ఎందుకు పాస్టర్లు సమాధానం ఇవ్వలేకపోతే? బోల్డ్ మంది ఇస్తున్నారండి. మేము పద్ధతిగా ఇస్తున్నాం, వాళ్ళు మాత్రం గొర్రెలని గిర్రెలని అంటున్నారు. దేవుడు మమ్మల్ని గొర్రెలతో పోల్చాడు కాబట్టి గొర్రెలు అంటున్నారండి. మాకేం బాధ అనిపించదు సార్. మీకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, మీకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. మీరు ఆవుని దేవతగా పూజిస్తారు. ఆవుని దేవతగా పూజిస్తున్నప్పుడు మీరు ఆవులు అంటే బాధేస్తుందా? ఇప్పుడు ఆవు అది తాగుతారు కదండి, మిమ్మల్ని అలా పెట్టి పిలిస్తే మీకు బాధేస్తుందా? మీ విశ్వాసాన్ని భంగపరిచిన ఆవు మూత్రంలో ఎంత సైంటిఫిక్ రీజన్ కరెక్టే, మంచిదే. ఒకసారి తాగి చూడండి. కరెక్టే, మీరు ఇలా మాట్లాడరు. నేను తాగను. ఆవు మూత్రం తాగి చూడండి, మీరు ఇలా మాట్లాడరు. తాగుతూ తాగండి. మేము ఎంత సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయో తెలుసా మీకు? తాగమనలేదండి బాబు. ఒక్కసారి పొద్దున్న లేచి సూర్య నమస్కారాలు చేయండి సార్. గొప్పతనం మనిషి ఒక ఏందో తెలుస్తుంది. నేను సూర్యుల్లో ఒక రోజు సోమవారం నాడు ఉపవాసం ఉండండి, శివరాత్రి నాడు జాగారం ఉండండి, తెలుస్తుంది. మంచిదే, నేను గౌరవిస్తాను. చేయండి సార్, తప్పలేదు, చేస్తారా? నేను కూడా పొద్దున్నే లేచి టెర్రస్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానండి. సూర్యుడు నాకు కూడా తగులుతుంటాడు సార్. ప్రార్థన చేసి ఏమంటే నాకు రేస్ వస్తుంటాయి, తాగు నాకు మంచి డి విటమిన్ పెరుగుతూ ఉంటుంది సార్. మీరు ఇంకా రియలిస్టిక్ లో వస్తే బాగుంటుంది సార్. మరి మీలాంటి ఉన్నారు, జూనియర్ ప్రభాస్లా ఉన్నారు, చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నారు. ఎందుకు సార్? ఏంటి మరి మహేష్ బాబు గారి తమ్ముళ్ళ కనపడుతున్నారు చేసి అన్ని పిల్లలుగా మాట్లాడుతున్నారు. అట్లాగా సార్, మీలాంటి ఇంటలెక్చువల్స్ హైందత్వాన్ని నమ్మితే బాగుంటుందేమో అనిపిస్తుంది. నమ్ముదాంలేండి, అది మంచిది అనిపిస్తుంది. చదివిరా సార్ ఎన్నడన్నా రామాయణం మహాభారతం? చదవలేదండి. మహాభారతం లేదు సార్, లేదు. కృష్ణార్జున యుద్ధం ఇవి చదవడం అంటే ఎప్పుడు అంత శ్రద్ధ పెట్టి ఎప్పుడు చదవలేదండి. ఏంటి రాముడి మీద బైబిల్ నచ్చిందండి, బైబిల్ నచ్చిన దాని మీద ఇంకా అందులోకి వెళ్ళాలనిపించలేదు సార్. సార్ మీకు ఒకటి ఉదాహరణ చెప్పాలా? నా ముందు 2 అమ్మాయిలు ఉన్నారండి, మంచి 2 అందమైన అమ్మాయిలు. ఒక అమ్మాయి కొంచెం లో ఉంది, ఒక అమ్మాయి హై క్లాస్ ఉంది. నేను హై క్లాస్ అమ్మాయిని చూస్ చేసుకున్నాను. ఎందుకు ఆ అమ్మాయిని చూస్ చేసుకున్నావు అంటే ఆమె నాకు నచ్చలేదు కాబట్టి మేము చూస్ చేసుకున్నాను. రీజన్ చెప్తాను. నేను ఇద్దరిని చూసినా కాబట్టి ఒక్కదాన్నే నిలబెట్టి ఈమెను ఐశ్వర్యరాయ అంటే అవతల సమాజం ఏమనుకుంటారు సార్? మీరు బైబిల్ని అనుసరించలేదు, ఎప్పుడు బైబిల్ని చదవలేదు. హైందవ గ్రంథాలను చదవలేదంటే, ఎందుకు వాటిని పరిశీలించలేదంటే అండి, అరే పరిశీలిస్తే కదా అందులో మీకు లోటుపాట్లు ఏంది, మంచి ఏంది, చెడేంది తెలుసు సార్. నాకు మీరు ఏం చూడకుండా నేను బైబిల్ అంటే నిజంగానే గుడ్డెది చెన్నెల్లో పడినట్టు. బాగుంది. నాకు మటన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. మటన్ దమ్ బిర్యానీ అంటే మా అమ్మగారు ఎప్పుడన్నా మటన్ దమ్ బిర్యానీ వండి దాంతోపాటు చికెన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై ఇలాంటివి చేసినప్పుడు నాకు మటన్ దమ్ బిర్యానీ ఇష్టం కనుక మటన్ దమ్ బిర్యానీ నచ్చినంత తిన్నంత తినేసి మానేస్తానండి, వేరే కర్రీస్లోకి వెళ్ళను. ఎందుకో తెలుసా అండి, ఈ ఫ్లేవర్ అది ఇవ్వకపోతే నా టేస్ట్ పాడైపోతుంది సార్. నాకు బైబిల్ టేస్ట్ ఇచ్చిందండి. బైబిల్లో ఒక మాట ఫ్లేవర్ అనేది మీరు చికెన్ మటన్ తింటే కదా, మీరు తినక ముందే మటన్ బిర్యానీ బాగుంటుంది చూసి తెలుసుకోండి. ప్యూర్ గొర్రెలకు కనిపిస్తుంది. బైబిల్లో ఏమనంటే సార్ మీరు ఏమన్నా నాకు నిజమైన గొర్రెలకు రుచి చూసి తెలుసుకోమన్నారు. మీరు మాట్లాడి నేను కరెక్ట్ అనిపిస్తే, నేను మీకు నచ్చితేనే నన్ను ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఫాలో అవుతున్నాడు. ఫంక్షన్కి వెళ్తారు సార్. నేను చెప్పాను బైబిల్ విపరీతంగా నచ్చేసింది సార్. నాకు ఇంకెందులోకి వెళ్ళాలనిపించలేదు. మటన్ బిర్యానీ కంటే ఎక్కువ పిక్చర్స్. అరే రామాయణం బైబిల్ కంటే ఇంకా బాగుంటుంది సార్, మీకు ఇంకా కిక్ ఇస్తుంది కదా, చదివితే అర్థమవుతుంది. ఇది సరిపోదు నాకు.
ఆ మన్మధుడు సినిమా డైలాగ్ ఉంటాయి, టీ బాగుందా అంటే తాగితేనే కదా టేస్ట్ తెలిసేది అన్నట్టు ఉంది. ఇంత అమాయకులుగా మాట్లాడుతున్నారు. రుతిక్ రోషన్ సినిమా క్రిష్ సినిమాలో రుతిక్ రోషన్ ఉన్నట్టు ఉన్నారు మీరు. సూటు బూట్ వేసుకురు కానీ మటన్ బిర్యానీ బాగా కడుపు నిండిపోయింది సార్. నాకు చికెన్ తినాలనిపించట్లేదు సార్, మటన్ బిర్యానీ కావాలి. అంతా మళ్ళీ మటన్ బిర్యానీ పెడితే మళ్ళీ తింటాను, చికెన్ తిన్నాం. మీ దగ్గర నిజంగా చాలా సబ్జెక్ట్ ఉందనుకున్నా కానీ పైన పటారం లోన లోటారం చూసి ఉన్నది ఏం సార్ నాకు అర్థం కాదు. మటన్ బిర్యానీ ఓకే సార్, నేను ఇప్పుడు మా గ్రంథాలు చదివితే కదా బైబిల్లో. మా గ్రంథాల్లో ఏముందంటే చదవండి సార్, నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా రామాయణం గిఫ్ట్ ఇస్తాను, మహాభారతం. మా గ్రంథాలు ఏమంటున్నాయంటే చదవండి, మా గ్రంథంలో చదవండి. రుచి చూసి తెలుసుకోమందండి, రుచి చూడకుండా తెలుసుకోవద్దన్నది మా బైబిల్. మీ గ్రంథాల్లో చెప్పలేదు. రుచి చూసి తెలుసుకునే వచ్చాను, నచ్చపోతే మళ్ళీ వెళ్ళిపోతాను, నచ్చేసింది వదలలేకపోతున్నాను. ఇప్పుడు నా భార్య నాకు బాగా నచ్చేసింది సార్, వదలలేనండి ఎంత అందగత వచ్చినా. ఇప్పుడు అంతకంటే క్రాంతి కాదు వదిలేస్తారా? నేను క్రాంతి కాదు వదిలేస్తారా? నేను నా పేరు క్రాంతి కాదు, నా పేరు మహేందర్ కాదండి, నా పేరు ఉపేందర్. నా పేరు ఉపేందర్ అండి. ఏదైనా సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడండి. ఈ బిర్యానీలు ఛాయలు కాదు, గ్రంథాలు చదివి అడగండి సార్. చదవండి సార్, దుమ్ము దులిపండి ఈ రోజున. చదవండి సార్, చదవండి అంటున్నా సార్. సార్ తీయండి సార్, ఇంకేమడుగుతారు? చదవండి సార్. ఎప్పుడన్నా మనకి ఇది నచ్చపోతే చిచ్చి ఇది బైబిల్ ఏటా ఇలాంటి భూత పుస్తకం అనిపిస్తే మొత్తం అని చదువు. నేను రామాయణం బుక్ ఇస్తా, చదువుతారా మీరు? అవసరం లేదు, ఎందుకు చదవండి ఒకసారి. ఎందుకంటే ఆ నమ్మకంలో నేను వెళ్ళట్లే కదా. ఎందుకు చదవండి సార్, బాగుంటుంది. బాగుంటుందా మీరు చెప్తున్నారు కరెక్టే, మీకు బాగుంది, నాకు ఇది బాగుంది. అందులో సుందరకాండ ఉంటుంది, అరణ్యకాండ ఉంటుంది. మీకు ఎప్పుడన్నా నచ్చలేదు అనుకోండి, మీరు ఇందులోకి వచ్చేయండి. నాకు ఇది నచ్చలేదు అనుకోండి, నేను అందులోకి వచ్చేస్తాను. బాగుంది కదా, సూపర్ ఉంది, గొడవలు ఎందుకు? ఒక వ్యక్తి బైబిల్ అనుసరించి ఒక నెల రోజులు ఉండి ఇంకొక తర్వాత మళ్ళీ హిందుత్వానికి వస్తున్నాడు. మరి ఆ వ్యక్తి ఆలోచనలు ఎట్లా, ఆ పరిస్థితి నాకు అర్థం కాలేదు సార్. ఒక వ్యక్తి నేను క్రిస్టియానిటీలో ఉన్నాడు సార్, బైబిల్ అనుసరించిండు, బాగానే ఉంది, ఒక 2-3 నెలలు ఉంటున్నాడు. లేదు నాకు నచ్చలే అని చెప్పి మళ్ళీ హిందూ. బైబిల్ క్రమం నచ్చట్లేదండి. తాకుండా ఉండలేకపోతున్నారు, అమ్మని చూడకుండా ఉండలేకపోతున్నారు, సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నారు, పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు. దాని బదులు వదిలేయడమే బెస్ట్ అని అనిపించింది. మీరు రోజు అట్లా ఉంటారు? ఎలాగ ఉంటారు? సినిమాకి పోకుండా ఉంటుర్రా? చూడండి, తాకుండా ఉంటుర్రా? కనీసం నేను సినిమా పాటలు కూడా పెట్టుకోండి సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో మా నెఫ్యూ పాటలు పెట్టి డాడీ అంది. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ తెలుసు విన్నాని పెట్టలేదు సార్, నన్ను గౌరవించారు. ఏం పెట్టారు? పెట్టలేదు, పెట్టరు. ఏ సునాదా గోవింద అది కూడా పెట్టలేదు. ఏం పెట్టారు? అసలు ఏం పెట్టలేదు. నన్ను ఎందుకు సార్ పాటలు ఏంటి తప్పేముంది? నాకు అర్థం, విచిత్రంగా మాట్లాడతారు మీరు. తప్పులేదండి, నాకు వెళ్ళాను సార్. మీకు అవ్వింది సార్. బైబిల్ అనుసరిస్తారు కదా అని చెప్పి మీ పర్సనల్ పనులు ఏం చేయకుండా ఉండలేరు కదా. అంటే ఏ పర్సనల్ పనులు? పనులు అంటే పర్సనల్ పనులే సార్. ఇప్పుడు వ్యక్తిగత మీరు స్నానం చేయరా? అవి ఎవరన్నా చేసుకుంటారు. సంసారం చేయరా? చేస్తాం, వేరే వాళ్ళతో చేయకూడదు, అది తప్పు, అది పాపం. సినిమాలకు పోవడం తప్పు అనడం నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది సార్. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కనులను త్రిప్పివేయమన్నాడు దేవుడు. సినిమా చూడడం వల్ల నాకు ఏదన్నా మేలు మంచి జరుగుతుంది అంటే చూస్తానండి. అంటే దానివల్ల నాకు ఏం మంచి జరగలేదు, చూశానండి, చాలా చూశానండి. నాకు అంత వచ్చిన బెనిఫిట్ ఏం లేదు కాబట్టి చూడడం మానేశాను. 300, 400, 500 అయిపోయిన టికెట్ రేట్లు. మీరు ఇదే పరిశుద్ధ గ్రంథం అని చెప్తున్న బైబిల్లో ఒక్కసారి మీరు కూడా ఫోన్ ఆన్ చేసుకోండి, నేను మీకు పంపిన. ఏది మన 30 క్వశ్చన్ నెంబర్ 7 అండి, ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయం 6వ వచనం. ఏంటి సార్ దాని అర్థం ఏంటి? చదవండి, మీరే చదవండి సార్. నిన్నెవరు గుడికి రమ్మని పిలిచినా సరే, అమ్మ కానీ, నాన్న కానీ, అక్క కానీ, చెల్లుడు కానీ, స్నేహితుడు కానీ, భార్య కానీ, వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన బైబిల్ దేవుడు. అన్ని మతాలు ఒకటే అని ఇప్పుడు కూడా అంటారా అని దాని మీకు ఏం అర్థమైందో చెప్పండి. అంటే ఇప్పుడు బైబిల్ దేవుడు ఏమన్నాడు అంటే, ఎవరైనా నేను వాళ్ళ గుడికి రమ్మని చెప్పిండు అనుకో, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి మీరని చెప్పినట్టు. మరి అన్ని మతాలు ఒకటే అని మీరు ఎట్లా అంటున్నారు అనే దానికి ఆ వచనం మీకు ఎలా అర్థమైంది అంటే అండి, దేవుడు మాట్లాడుతుంది క్రైస్తులతో కదండి. పాత నిబంధనకు సంబంధించినటువంటి వచనం అండి అది. పాత నిబంధనకు సంబంధించిన యూదులతో మాట్లాడుతున్నాడు. యూదుల దగ్గరికి వేరే మతానికి లేదంటే వేరే దేవుల్ని దేవతల్ని పూజించే వాళ్ళు ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి రా మా దేవుల్ని పూజిందాము, రా మన దేవత దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు అని ఉంది బైబిల్లో. కరెక్టే, కానీ ఆ దేవులు హైందవ దేవులు కదా. ఫస్ట్ పాయింట్, హైందవుల దేవుల దగ్గర రమ్మని అంటలేదు. ఆ దేవుల పేరు మొలక్ అనేటువంటి దేవుడు అండి, బాల్ అనేటువంటి దేవుడు అండి. వీళ్ళిద్దరూ కూడా భయంకరమైనటువంటి దేవుళ్ళుగా ఆ రోజుల్లో కొలవబడేవారండి. ఆ కొలిచేటువంటి ఆ భక్తులు ఈ యూదుల దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి రా మా దేవత దగ్గరికి వద్ది కానీ రా మా దేవుడి దగ్గరికి రా, నువ్వేం కోరుకున్నా జరుగుతుంది,
అని చెప్పి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళని ఆపి వాళ్ళని కొట్టమంటున్నాడు దేవుడు. కానీ అక్కడ ఒక మాట ఏముంటుందంటే రహస్యముగా వాళ్ళు పిలిచినప్పుడు అని ఉంటుందండి అక్కడ. చూడండి కావాల్సి నీ తల్లి యొక్క కుమారుడు కానీ, నీ సహోదరుడు కానీ, నీ కుమారుడు కానీ, కుమార్తెలు కానీ, చూడండి కింద వచ్చిన చూడండి, ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల. ఓకే, అంటే సీక్రెట్గా నిన్ను పిలిస్తే మాత్రం ఆ పని చేయమన్నాడు. సీక్రెట్గా ఎందుకు పిలవాల్సి వస్తుందండి? మంచి ఎప్పుడు కూడా ధైర్యంగా చేస్తాం, పాపమే సీక్రెట్గా చేస్తామండి. అవునంటారా కదంటారా? అంటే దాని అర్థం సీక్రెట్గా ఎవరికీ కనబడకుండా ఎవరి కంట్లోని పడకుండా చేసే ఎప్పుడు కూడా తప్పుడు పనులే. మంచి పని ఎప్పుడు కూడా ధైర్యంగా బహిరంగంగా జరిగిస్తాం. అవునా కదండి? సీక్రెట్గా వాళ్ళు రమ్మంటున్నారు అని దాన్ని బట్టి మనకు అర్థమైపోద్దండి. ఏమనంటే వాళ్ళు పూర్తిగా ఏదో తప్పుడు కార్యానికి నడిపిస్తున్నారు అని అర్థం. ఏంటో తప్పుడు కార్యం కూడా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవతలు దేవుళ్ళు హిందూ దేవుళ్ళు దేవతలు కాదండి. యూదుల కాలంలో పాత నిబంధన కాలంలో మొలక్కు బయలు అనేటువంటి దేవతల కాలం అండి. వాళ్ళ యొక్క ఆచారం ఏంటంటేనండి చిన్న చిన్న పసిపిల్లల్ని ఆ దేవునికి బలిచ్చేవారండి. బలిచ్చేసేవారు. చిన్నపిల్లడు కానీ బలిచ్చేస్తే పిల్లలు బాగుపడతారని, పంట బాగా పండుతుందని బలిచ్చేస్తూ ఉండేవారు. మొలక్ అనేటువంటి ఇత్తడి దేవత ఉంటుందండి, పెద్ద దేవత. ఆ ఇత్తడి దేవత విగ్రహాన్ని కింద నుంచి బాగా మంట పుట్టించి చిన్న చిన్న ముక్కుపచ్చలారని పిల్లల్ని ఆ ఇనప చేతుల్లో పెట్టేసేవారు. కాలిపోయి గిలగిలా కొట్టుకుని చచ్చిపోయేవారండి. అలాంటి కార్యక్రమాలకు పిలుస్తారు. మీ పిల్లల యొక్క ప్రాణాల కొరకు బలి ఇవ్వడం కొరకు రహస్యముగా ప్రేరేపిస్తారు. ఇందులో అంత అర్థం ఉందా? అందుందండి. దానికి చాలా రిఫరెన్స్లు కోడ్ చేస్తే చాలా పెద్ద టాపిక్ అయిపోద్దండి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కొట్టి చంపండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి శుద్ర పూజలు చేతబళ్ళు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకు పరిచయమైన వ్యక్తులు మనం ఏదేదో జరిగిస్తున్నారని, మన పిల్లల మీద ఏదో చేతబడి కార్యక్రమం జరిగిస్తున్నారని తెలిసిందనుకోండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. చెయ్యండి బాబు అని అంటారా? కర్ర తిరగేస్తారా? తిరగబడతాం. అవసరమైతే కత్తితో కూడా వేసేస్తారు. ఎందుకంటే మీ పిల్లల కంటే కూడా ఏది ఎక్కువ కాదు. మన పిల్లల్ని రహస్యంగా తీసుకుని బలివ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు ఎలా ఊరుకుంటారండి? మీరు చెప్పేంత డీటెయిల్ గా ఇందులో ఎందుకు లేదు? చాలా ఎవరైనా గుడికి వస్తే మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చాలా రిఫరెన్స్ ఉన్నాయి సార్. ఆ పిల్లల్ని బలిచ్చారని చెప్పి పాత నిబంధనలో 3-4 రిఫరెన్స్లు కనబడతా ఉన్నాయండి. వాటి అన్నిటి గురించి మాట్లాడుకుంటే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కానీ రహస్యముగా పిలవడంలోనే మీకు అర్థం ఉంది. పిలిచేది చేసేది తప్పుడు కార్యక్రమం అది. కాబట్టి మీకు అది క్లియర్గా అర్థమైపోతుందండి పిల్లలు బలి ఇవ్వడం కొరకు. ఇది ఇప్పుడు మాటికి అమెరికా దేవుడు అని వింటుంటాం మనం అప్పుడప్పుడు. ఎవరు వింటుంటారండి? రాధా మనోహర్ దాస్ గారు ఎక్కువ అంటుంటారండి అమెరికా దేవుడు. బాగా నోటీస్ చేశారు బాగా. మరి ఆయనే కదండి మా మీద అలా పడిపోతున్నాడు. సరే, అమెరికా దేవుడు అనే పదం అనుకున్న అంతరార్థం అంటే అమెరికాలో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు కనుక ఆ దేశానికి సంబంధించిన దేవుడు అని అంటారండి. కాబట్టి అమెరికా దేవుడు భారతదేశంలో మనకి ఎందుకు అంటారండి వాళ్ళు? రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళని. అది అమెరికా దేవుడు కదండి, లోకం అంతటికీ దేవుడు. ప్రపంచం అంతటికీ సూర్యుడు ఒకడే, ప్రపంచం అంతటికీ చంద్రుడు ఒకడే, ప్రపంచ లోకం అంతటికీ దేవుడు ఒకడే. ఆ దేవుడు యేసే. అంటే అమెరికాలో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి అమెరికా దేవుడు. అంటే అక్కడ ఎక్కువ పాపులేషన్, క్రిస్టియన్ పాపులేషన్ ఉంది కాబట్టి అమెరికాలో పుట్టింది అని అనుకుంటుంటారు. ఆ మతం మనకెందుకు అంటారు. ఆ మతం మనకెందుకు అన్నప్పుడు అమెరికా వాళ్ళు తయారు చేసిన ఫోన్లు వాడకూడదు, లైట్లు వాడకూడదు, కెమెరాలు వాడకూడదు, ట్రైన్ ఎక్కకూడదు. లెక్కను చూస్తే మీరు భారతదేశంలో ఉండొద్దు, అమెరికాలోకి వెళ్ళిపోండి. మరి కరెక్టే, దాని గురించి కూడా మాట్లాడదాం. అమెరికా వాళ్ళు దేవుడు వద్దన్నప్పుడు అమెరికా వాళ్ళు జాబులు కావాలా, అమెరికాలో సంబంధాలు కావాలా, అమెరికాలో సెటిల్ అవ్వాలా, అమెరికా నుంచి ఫోన్లు కావాలా? చివరికి మీరు వాడుతున్న ఐఫోన్ సైతం అమెరికా అసెంబ్లీడేనండి. మీరు అమెరికాది ఎందుకు వాడుతున్నారు? చైనా ఫోన్ అది కూడా మన దేశంది కాదు కదా, శాంసంగ్ ఏం కాదులేండి, అది మాకు తెలుసు సార్. మరి అమెరికా ఫోన్లు మీరు ఎందుకు వాడుతున్నారు చెప్పండి. అమెరికా దేవుడు వద్దు అన్నప్పుడు అమెరికా వాళ్ళు ఏవి మనం వాడకూడదు. ఫోన్ వాడకూడదు, ట్రైన్ ఎక్కకూడదు, బస్సు ఎక్కకూడదు, సిమ్లు వాడకూడదు, ఏమీ వాడకూడదు. ముంచుకెళ్ళి బండి ఉంటుంది చూడండి, ముంచుకెళ్ళి బండి, ఆ ముంచుకెళ్ళి బండి ఆడుకుంటూ వెళ్ళిపోవాలి. మేము అవన్నీ చేయకుండా ఉంటాం. మీరు మా దేశాన్ని ఖాళీ చేసేయండి. మరి ఆ చట్టం వస్తే చేసేస్తామండి. చట్టం పెట్టండి. మీరు కూడా అక్కడ ఏం పర్చేస్ చేయలేదు. క్రైస్తవులు అనే వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. అమెరికాలో ఏవి కొనొద్దని, ఒక పర్చేజ్ చేయొద్దని మీరు కూడా చట్టాలు చెప్పండి. మాకు అవసరం లేదు. ఈయనే అమెరికా దేవుడు అంటున్నాడు. మేమేమి అమెరికా వస్తువులు వాడద్దు అంటలేదు. అమెరికా దేవుడు అన్నప్పుడు అమెరికా సంబంధించిన వస్తువులు వాడకూడదు అంటున్నాను. ఇప్పుడు ఈయన మన భారతదేశం అండి. ఏ దేశం? భారతదేశం. భారతదేశం కాదు, హిందూ దేశం అంటే నేను కాదంటాను నేను. సింధు
నది ప్రాంతాన్ని కాబట్టి సింధు కాస్త హిందూ అయింది కానీ అంటే భారతదేశం. ఏంది భారత్ అంటే అర్థమైంది? ఏం ఉంటాయండి ఇంకా అన్నీ మనకి ఎందుకు సార్, అందులోకి వెళ్తే పెద్ద పెద్ద కాంట్రవర్సీలు అండి. మన భారతదేశం మన గౌరవిందాం, నేషనల్ యాంథమ్ పాడదాం, అన్ని అక్కడ వరకు సరే. మీరు భారతదేశం అంటున్నారు, నేను హిందుస్థాన్ అంటున్నాను. హిందుస్థాన్ సరే, హిందుస్థాన్ అన్నా ఏదన్నా ఫోన్ హిందూ లేకుండా కాబట్టి హిందూ దేశం ఇండియా అంటారండి. అమెరికాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అమెరికా దేవుడు అని చెప్తే మీకు వచ్చిన అదే అండి. ప్రపంచం అంతా మాత్రం ఈ దేశాన్ని హిందుస్థాన్ భారతదేశం అన్న ఇండియాని పిలుస్తుందండి. అదే సార్. కాబట్టి రాధా మనోహర్ గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు అంత పౌరుషం ఉంటే, మీకు అంత గొప్ప ఉంటే, మీకంత ఓపుకుంటే ఏ క్రైస్తువులు కనిపెట్టిన ఏ వాడకూడదు, మనోళ్ళు కనిపెట్టినే వాడుకోవాలి. చివరికి క్రైస్తువులు కనిపెట్టిన ట్రైన్ ఎక్కితేనే కానీ జర్నీ చేయలేవో, క్రైస్తువులు కనిపెట్టిన పెన్ ఉంటేనే కానీ జర్నీ చేయలేవో, పని చేయలేవో, క్రైస్తువులు కనిపెట్టినటువంటి ఫోన్ లేకపోతే పని అవ్వదు. మన వాడి అన్నీ ఏమో క్రైస్తవులు కావాలి. ఎట్లా మాట్లాడుతారంటే ఈ సృష్టి మొత్తం క్రైస్తవుల ద్వారానే నడుస్తుంది, యేసు ద్వారానే నడుస్తుంది అన్నాడు. కాదండి, మరి ఇవన్నీ తయారు చేసిన క్రైస్తవులు అన్నప్పుడు, క్రైస్తవులు ద్వేషిస్తున్నప్పుడు, క్రైస్తవులు కలుగు చేసిన తయారు చేసి కూడా వాడకూడదు. దమ్ముంటే, వాళ్ళకి అంత పౌరుషం ఉంటే. మీరు కూల్గానే చెప్తున్నారు కానీ పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి కరెక్ట్ కదండి. మరి గొర్రెలు అంటున్నారు కదా, మరి నేను అనొచ్చు వాడకుండా ఉండమనండి. ఒక 2 రోజులు ఫోన్ వాడకుండా, ట్రైన్ ఎక్కకుండా, బస్సు ఎక్కకుండా, బట్టలు వేసుకోకుండా, చెప్పులు వేసుకోకుండా, షూస్ వేసుకోకుండానే అన్నీ అక్కడి నుంచి వచ్చినాయండి. మరి ఇంకేంటండి, స్పెట్స్ ఆయన వాడి అన్నీ కూడా బయట నుంచి వచ్చినాయండి. అవి ఏం వాడకూడదు సార్. వాడకుండా భారతీయులు కలిగి చేసినయే, మనోళ్ళు కలిగి చేసినయే చేసుకుంటే చక్కగా ఉంటుంది సార్. మీరు ఇంటర్వ్యూ మధ్యలో ఒక మాట అన్నారు కదా, మా బైబిల్ ఒక గ్రంథం పరిశుద్ధం నేను నిరూపించుకోవడానికి నేను ఈ ఛానల్ కాదు ఎక్కడికైనా వస్తా, ఏ వేదికలైనా ఎక్కుతా అన్నారు కదా, ఆ మాట కట్టుబడి ఉండరు మీరు? ఉంటానండి. ఉన్నారా? ఖచ్చితంగా. అంటే మీరు ఒక్కరే వస్తారా లేదంటే మీ వాళ్ళతో? ఎవరో ఉండరు, నాకు సెక్యూరిటీ కానీ బౌన్సర్లు కానీ. మీతో ఇంకొక హైందవ సోదరుని కూర్చోబెడితే మీరు మాట్లాడగలుగుతారా? ఎవరండి వాళ్ళు? ఎవరైనా ఎవరితోనో మాట్లాడుతానండి. అంటే బైబిల్లో ఏ వచనాన్నైనా ఏ లేఖనైనా తీసుకుని తప్పు కదా అని వాళ్ళు ఏమన్నా మాట్లాడితే అది తప్పు కాదని సార్ మీరు రుజుపరుస్తారు. ఏమని సార్ మీరు ఆన్ రికార్డ్ అవుట్ ఆఫ్ బైబిల్ మాట్లాడండి సార్. లేదు, మనం బైబిల్ సబ్జెక్టే మాట్లాడదాం. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించి చెప్పండి. ఇంకొకసారి మాకు అవకాశం ఇస్తే హైందవ సోదరులతోటి మీరు డిబేట్కి కూర్చోడానికి సిద్ధమా? ఇన్డెప్త్ సబ్జెక్టే, బైబిల్ సబ్జెక్ట్ ఖచ్చితంగా. అవుట్ ఆఫ్ దట్ ఏం ఉండదు. ఖచ్చితంగా మీరు బైబిల్ నుంచే మాట్లాడతాను. మీ దేవుల దగ్గర రాను, మీ దేవతల దగ్గర రాను, మీ గ్రంథాల జోలికి రాను. నా గ్రంథంలో ఉన్న వాటిని ఎత్తి చూపు తప్పుగా మీరు మాట్లాడు. చాలా చాలా అద్భుతంగా మాట్లాడు, నాకు చాలా బాగా నచ్చింది. అంతే అండి. మీరు క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. బైబిల్ నేను ఇచ్చిన ఆన్సర్ రైటా రాంగ్ అనేది ప్రేక్షకులు చూస్తారు. వాదోపవాదం వద్దు. అవును, అసలు నేను ఇలా ఆర్గ్యూ చేస్తానే చేయనండి. అంటే కొంతమంది హైందవ సోదరుల దగ్గర ఉన్న ప్రస్తావన ఏంటంటే బైబిల్లో అనేకమైన తప్పుల తడక ఉంది, అనేకమైన ప్రవచనాలు వేరే ఉన్నాయని అంటున్నారు. దానికి మీరు క్లారిటీ ఇవ్వడానికి కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. ప్రవచనాలు అంటే ఏంటండి? ఏదైనా వ్యాసాలు కానీ లేదంటే ఇప్పుడు మనం చదివినాం కదా ఆ ఖండాలలో చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయి, దాని మీద అది అసలు బైబిల్ కరెక్ట్ కాదనేటట్టు చాలా మంది మాట్లాడుతున్నారు. దాన్ని వివరించడానికి మీరు బైబిల్లో ఉన్న వచనాలు ఏదైనా తప్పు అని ప్రశ్నలు ఒక 20 కాకపోతే ఒక 50 ప్రశ్నలు తీసుకుని వచ్చి బేస్డ్ ఆన్ బైబిల్ ఇది కరెక్ట్ బయటకు వద్దండి, బైబిల్లో ఇది తప్పు కదా అవును అని అంటే తప్పు కాదని నేను నిరూపిస్తాను. నేను జవాబిస్తాను. జవాబు ఇచ్చేసిన తర్వాత కాదని ఆర్గ్యూ చేస్తానే అలటలతో చేయను. కొంతమంది ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉన్నారు. ఆర్గ్యూ ఉండదు, హెల్దీ డిస్కషన్ అండి. ఆన్ రికార్డ్ చెప్తున్నా, హెల్దీ డిస్కషన్ కి ఛాన్స్ ఇవ్వగలరు. మీలాంటి ఇంటెలెక్చువల్స్ ఇంటెలెక్చువల్ అయితే ఏం కాదు కానీ ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నా. అంటే నాకు అనిపించింది మీలాంటి అంతో ఇంతో ఇంటెలెక్చువల్స్ బయటకు వచ్చి మాట్లాడితేనే మీ బైబిల్ మీద గౌరవం పెరుగుతుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న క్వశ్చన్లు అన్ని మీకు పంపించామనండి. ఏమని సార్ ఒకటి నా మీద పాస్ చేయండి. నా స్పెషల్ రిక్వెస్ట్, కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే బైబిల్ ఎంత గొప్పగా అయితే ఉందో అంత గొప్పగా జనాల్లోకి వెళ్ళలేకపోతుంది. దీన్ని తీసుకెళ్లే బాధ్యత మీలాంటి పాస్టర్లదే. ఆ పాస్టర్లే కొంతమంది వ్యక్తిగత స్వార్థాల కోసం పాల్పడుతున్నారు కాబట్టి చెడ్డ పేరు వస్తుంది కదా. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఏమంటున్నా అంటే అందులో ఉన్న గొప్పతనాన్ని మీరు వివరించే, మీకు తెలిసినంత మట్టుకు, ఎవరికి అనంత విశ్వంలో ఎవరికి ఏం తెలియదు, తెలిసినంత వరకు చెప్తే మీరు కూడా మీ వ్యక్తులకు సాయం చేసిన వాళ్ళు అవుతారు, మంచి మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతారు. మా ఛానల్ తరఫున మోటో అంటే కొంతమంది ఇలాగా చేసే వాళ్ళు ఉన్నారండి మన హిందూ సమాజంలో కూడా. డిబేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారండి. మనం చెప్పిన సమాధానాన్ని ఇప్పుడు రాధమోహర్ చూడండి, యాపిల్ ఇచ్చి ఇది ఆరెంజే అంటే మేము ఎలా ఒప్పుకుంటాం అంటాడు. నువ్వు క్వశ్చన్ వేస్తున్నావు, ఆన్సర్ ఇస్తాను. నమ్మడం, తీసుకోవడం, తీసుకుపోవడం వేరే విషయం. ఆర్గ్యూ చేసే వ్యక్తులతో నేను ఆర్గ్యూ చేయనండి. నేను మీరు ఫోన్ చేసి రమ్మన్నప్పుడు కూడా ఆర్గ్యూ చేస్తానంటే రాను.
హెల్దీ డిస్కషన్ ఉంటుందంటేనే వస్తాను. మీరేమన్నారు, నేను ఎలాగుంటానో మీకు తెలుసు కదండి అని మాట్లాడారు. ఖచ్చితంగా వస్తానని చెప్పాను. హెల్దీ డిస్కషన్ ఉండాలి తప్ప ఆర్గ్యూయింగ్ వల్ల సత్యం బయటకు రాదండి. ఇప్పుడు చాలా డిబేట్లు జరుగుతున్నాయండి. కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు డిబేట్లు జరుగుతున్నాయండి. ఈ డిబేట్లు జరుగుతున్నప్పుడు ఎవరు విజేత అని ఎవరన్నా చెప్పగలరా? విజేతలు ఎవరు ఉండరు అందులో. జాన్ పాల్ గారు, కరుణాకర్ గారు డిబేట్ జరిగింది చాలాసార్లు. ఇద్దరిలో విజేత ఎవరు? విజేత అనేవాడు ఉండడు. ఈయన చెప్పి ఈయన చెప్పుకుంటాడో, ఆయన డిఫెండ్ చేసి ఆయన చేసుకుంటాడో. కానీ బయట మాత్రం మత గొడవలుగా అయిపోతుంటాయి సార్. ఈ పెద్ద పెద్ద విధ్వంసాలకి దారి తీసేటువంటి పరిస్థితులు అండి. నిజం చెప్తున్నాను చూడండి, ఈ దేవుడి మీద వాళ్ళు తిట్టడం, వాళ్ళు మరొక దేవుడి మీద తిట్టడం అనేది మానుకోకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మన దేశంలో వస్తాయండి. దానివల్ల మనం నలగకపోవచ్చు, కానీ మన తర్వాత జనరేషన్, మన పిల్లలు మాత్రం బాధపడతారు సార్. మనం ఇప్పుడు ముస్లిమ్స్తో హిందూస్తో ఫ్రెండ్లీగా ఉంటున్నామండి. తర్వాత జనరేషన్ అలా ఉండదు సార్. మనం ఇప్పుడు కానీ ఆపుకోకపోతే భయంకరమైన శాపాన్ని మన పిల్లలకి మనం తయారు చేస్తున్న వాళ్ళు అయిపోతామండి. ఇది మాత్రం నిజమండి. చాలా పెద్ద గొడవల్లో ఇరుక్కొని చాలా ప్రాణ నష్టం మన పిల్లలు అనిపిస్తారు సార్. మనతోనే పోవాలి ఖచ్చితంగా సార్. అది మన భవిష్యత్ తరాలు చాలా నలుగుతాయండి. మనం చిచ్చు రేపుతున్నామండి. విధ్వంసాలు వాళ్ళు అనిపిస్తారు సార్. వద్దంటానండి నేను 100%. మీ లెక్క ఆలోచిస్తే లేదు సార్, ఈ వ్యత్యాసాలు ఉండవు కదా, మనతోనే పోతుంది అని అనుకుంటున్నారు. కానండి రేపు కొట్టుకొని చేస్తారు సార్ మీ పిల్ల మా పిల్లని సార్, నరికేసుకుంటారు సార్. మీ మాటలు విన్న తర్వాత నాకు నిజంగా చాలా వినసంపుగా ఉంది. కాకపోతే అజయ్ బాబు లాంటి పాస్టర్లు కూడా ఇంత రూడ్ గా ర్యాష్ గా రెచ్చగొట్టే మాటలు సరైనవి కాదు సార్. నేను చెప్తున్నానండి, రెచ్చగొట్టకూడదండి. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహనాన్ని కానీ ఓర్పుని కానీ కోల్పోకూడదండి. కోల్పోతే క్రైస్తవుడు అనిపించకూడదు సార్. రోషం ఉండొచ్చండి. అజయ్ బాబు గారిని తప్పు పడుతున్నా, నేను తప్పు పట్టట్లేదు సార్. మరి ఆయనకు వాక్యం ఏ విధంగా అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒకవేళ పాస్టర్ అయితే ఖచ్చితంగా ఉండవలసిన అనుభవాలు కొన్ని ఉంటాయి సార్. పైగా దేవుడు ఎక్కడా కూడా వేరే దేవుని దేవతలను ఎక్కడ తిట్టమని లేదండి. పాస్టర్లు తిట్టుకుంటున్నాం కానండి, ఎక్కడ తిట్టమని లేదండి బైబిల్లో. నిజం చెప్తున్నానండి. బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైన పౌలు ఉన్నారండి. ఆయన్ని ఒకసారి కొంతమంది పట్టుకున్నారండి. పట్టుకుని చెరసాలకు అప్పచెప్పాలనుకున్నారు. రాజుగారు ఏమన్నారంటే, ఈయన తప్పు చేయడానికి, శిక్ష చేయడానికి, జైల్లో వేయడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా అని ఎదిగితే కారణాలు ఏమీ దొరకవండి. ఏమీ దొరకనప్పుడు ఏదో కారణం కూడా లేదన్నప్పుడు రాజుగారు అంటారు, చివరికి మన దేవతలు ఏమన్నా తిట్టాడా, పోనీ మన దేవుళ్ళు ఏమన్నా అన్నాడా, ఆ కారణం అన్నా సరిపోద్ది లోపలేయడానికంటే. ఈ అపోస్తులుడైన పౌలు దేవుల్ని దేవతలను కూడా తిట్టలేదండి. కాబట్టి ఆయన తప్పించబడ్డాడండి. నిజంగా అపోస్తులుడైన పౌలు దేవుల్ని దేవత అర్తిమాదేవి అని ఉండేవారండి ఆవిడ. వాళ్ళని కానీ తిట్టుంటే అపోస్తులుడైన పౌలు ద్వారా ఇన్ని పుస్తకాలు మా చేతికి రాకపోతుంది సార్. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో అది ఉంటుందండి. ఆయన అపోస్తులుడైన పౌలు బ్రతకడానికి, అలాంటి వారి చేతిలో నుంచి తప్పించబడ్డానికి గల కారణం అక్కడ రాయబడి ఉంటుంది. ఏ దేవతల్ని తిట్టలేదు, మరి ఇంకేం కారణం ఉంది, విడిపించండి అంటాడు రాజు. ఇలా తిట్టడం వల్ల మీ మనోభావాలు దెబ్బతీయడమే కాదు, కానీ రెండు రకాలైన మతాల మధ్యన విధ్వంసాలు సృష్టించిన వాళ్ళు అవుతున్నారండి. చాలా మంచి సందేశం చెప్పారు. నిజం సార్. అది మీ దేవుళ్ళు మేము తిట్టకూడదు సార్, మీరు మమ్మల్ని తిట్టకూడదు సార్. మీరు మమ్మల్ని తిట్టండి, మేము భరిస్తాం. మేము అంటే మీరు తట్టుకోలేరా సార్? నేను చెప్తున్నాం కదండి, మేము తిట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీ నమ్మకాలు మీకుంటాయి. బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే అండి, సువార్తను మాత్రమే ప్రకటించమన్నాడండి. ఆయన సువార్తను ప్రకటించుకుని వెళ్ళిపోమన్నాడు తప్ప జనన, మరణ, పునరుద్ధాలు దేవుని యొక్క రెండవ రాకడ, వీటి గురించే మాట్లాడమన్నాడు. అదే సువార్త. అంతేకాని మీరు వెళ్ళి వేరు దేవతల్ని, వేరు దేవుల్ని తిట్టమండడం అనేది సువార్తలో లేనిది. జనన, మరణ, పునరుద్ధానము, రాకడ, దేవుడు రెండో రాకడ వస్తుంది. ఇదే సువార్త. కానీ అన్న ఏమన్నా క్రిస్టియానిటీలో మంచి ఎంత ఉందో, అంటే మీ వ్యక్తులనల్లా మీకు ఒకరి తర్వాత ఒకరు మెసేజ్లు పంపించేసి లేదు అట్లా ఆ క్వశ్చన్స్ కాదు. నా వ్యక్తిగత ప్రశ్న ఏంటంటే, మీలాంటి వ్యక్తులు మంచి మంచి సందేశాలు ఇచ్చే వ్యక్తులు ఉన్నప్పటికీ ఎందుకు చెడునే ఎక్కువగా పోర్ట్రేట్ అవుతుంది అనేది ప్రశ్న. అంటే ఇందాక నేను చెప్పిన కదా, అమ్మ తేజ లాంటి. నేను ఒక మాట చెప్తాను సార్. నేను పాపంలో బ్రతికి చాలా రోజులైందండి. 5 years చేశానండి ఆ పాపం. మారేను దేవుడి కొరకు బ్రతుకుతున్నానండి. నేను చచ్చిపోయేంత వరకు దేవుడి కొరకే పనిచేస్తాను, దేవుడి కొరకే బ్రతుకుతున్నానండి. మీరు? అవును. మీ ఫ్యామిలీ కోసం కాదు సార్, దేవుడి పని కోసమే కదండి నేను నియమించబడ్డాను. నా కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాదే, కానీ పని చేసి దేవుడి కొరకు నేను దేవుడి పని చేస్తానండి. సేవకుడు అంటే ఏంటంటే, పాస్టర్ అంటే దేవుడి పని, దేవుని సేవకునండి. ఏమంటే ఇది చేస్తున్నానండి. కాబట్టి నా కుటుంబ బాధ్యత మాదే.
నాకు సంబంధించింది. దేవుడు పని చేసుకుంటే వెళ్తున్నాను. ఏదో మాట్లాడారు ఇప్పుడు. క్రిస్టియానిటీలో నెగిటివ్ ఎందుకు ఎక్కువ పోర్ట్రేట్ అయితే? అదే, నేను పాపం చేశాను సార్, మారానండి, దేవుడి కొరకు బ్రతుకుతున్నాను, నా కొరకు బ్రతుకుతున్నాను, మంచిగా బ్రతకాలనుకుంటున్నాను. కానీ నేను చచ్చిపోయేంత వరకు నేను చేసిన మంచి అయినా మర్చిపోద్దు, కానీ నేను చేసిన చెడు మాత్రం లోకం మర్చిపోదండి. ఇది నేనైనా కాదు, మీరైనా కాదు, ఎవరైనా. చేసిన మంచి పనులు 99 అయినా లోకం మర్చిపోద్ది, కానీ చేసిన ఒక్క చెడు పని మాత్రం చచ్చిపోయే వరకు వెంటాడుతుందండి. చెడుని ఎక్కువ ఎత్తి చూపుతుందండి లోకం. అంటే మనిషి యొక్క నైతికతే అంతండి. ఓకే, చేసిన మంచిని మర్చిపోయి చేసిన ఒక్క తప్పుని ఎత్తి చూసి మాట్లాడేటువంటి తత్వం అండి మనిషిది. కాబట్టి ఎప్పుడు తప్పునే ఎత్తి చూపుతుంటా తప్ప మంచిని ఎత్తి చూపట్లేదు. మంచి చేయలేదా దేవుడి గ్రంథం అంటే? త్రాగుతున్నారు, త్రాగొద్దంటుంది, వ్యభిచారం చేయొద్దంటుంది, అబద్ధాలు ఆడొద్దంటుంది, తల్లిదండ్రులను సన్మానించమంటుంది, దూషించొద్దంటుంది, చంపొద్దంటుంది, నరహత్య చేయొద్దంటుంది. వీటన్నిటి వల్ల మంచే వస్తుంది. ఇదంతా కూడా మంచే, దీనివల్ల మంచి జరుగుతుంది. ఎక్కడో మనుషులు చేసిన కొన్ని పొరపాట్లు అందులో ఉండడాన్ని బట్టి ఇది గుర్తు చేసి ఇది పోర్ట్రేట్ చేస్తున్నారండి. దానివల్ల దేవుడికి చెడ్డపేరు రావడం, క్రైస్తవ్యానికి చెడ్డపేరు రావడం జరుగుతుంది. మమ్మల్ని ఇన్నన్నా భరిస్తాం సార్, ఇన్నన్నా పడతామండి, మిమ్మల్ని ఏమన్నామండి, కానీ మీ నుంచి మేము కోరుకునేది ఏంటంటే మమ్మల్ని అనండి, తిట్టండి, ఏమన్నా చేయండి, దేవుణ్ణి ఏమనకండి సార్. ఎందుకంటే సార్ ఏదో ఒక రోజున తీర్పులో నిలబడతారండి. ప్రతి మాటకి లెక్క చెప్పవలసిన అవసరం ఉంటుంది సార్. ఆ పరిస్థితుల్లో మీరు ఉండకూడదు సార్. దేవుడు ఏం తప్పు చేశాడు సార్, మమ్మల్ని అనండి, ఇన్నన్నానండి, వ్యక్తులను అనొచ్చు, పాస్టర్లను ఇన్నానండి, దేవుణ్ణి అనకండి సార్. ఎందుకంటే మహాఘోరాతి ఘోరమైన పాపాన్ని నెత్తి మీద తెచ్చిపెట్టుకోవడంతో సమానం అండి. అది చెయ్యొద్దనే నేను సలహా ఇస్తానండి. మమ్మల్ని అనండి, ఇన్నానండి. ఆయన మంచోడు సార్, అలాంటి పరిశుద్ధిని మనం అనకూడదు సార్. నా వయసులో ఆయన కొట్టి చంపేశారు సార్, నా వయసులో ఆయన్ని నడువంతా చీరేశారు సార్, నా వయసు కుర్రోడిని బట్టలు ఇప్పి ఊరేగించారు సార్, బాగా ఎమోషనల్ అవుతున్నారు, నా వయసు కుర్రోడిని భయంకరంగా చిత్రహింసలు పెట్టారు సార్. నా వయసు కుర్రోడు సార్, నా వయసు సార్, నా వయసులో ఉన్న కుర్రోడిని ఎంత భయంకరంగా బాధ పెట్టారంటే అంత భయంకరంగా బాధ పెట్టారు. ఎమోషనల్ అవ్వట్లేదు సార్, నిజాలు చెప్తున్నాను సార్. అంత బాధ పెట్టినా సరే, ఉడుకు రక్తమైనా సరే, చచ్చిపోతున్నప్పుడు కూడా అన్న ఆఖరి మాట్లాడి తెలుసా సార్, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీరిని క్షమించి అన్నటువంటి దేవుడు అండి ఆయన. ఎంత చేసినా, ఎంత కొట్టినా, బల్లింతో పొడిసేసిన, కొరడాలతో చీల్చేసిన, ముల్లికీరంతో పొట్టేసిన, రాత్రంతా అందరూ ఉమ్ము కూడా కాంట్రించి ముఖం మీద వేసిన క్షమించండే అని అన్నాడండి. 33.5 సంవత్సరాల 4 నెలల వయసు ఉన్నటువంటి ఒక యవనస్తుని కొట్టి చంపేశారు సార్. ఏ తప్పు చేయలేదండి. తప్పు చేశారంటే దానికి అర్థం వివరించే దాన్ని బట్టి చూస్తే మీరు ఏదో బైబిల్ని కేవలం చదవాలి కాబట్టి అని కాకుండా పూర్తిగా లీనమైనట్టున్నారు బైబిల్లో. ఏమండి పూర్తిగా లీనం కాదు సార్. ఆయన భారం ఏంటో అర్థం చేసుకున్నామండి, ఆయన త్యాగం ఏంటో అర్థం చేసుకున్నానండి, ఆయన సాక్రిఫైస్ ఏంటో అర్థం చేసుకుంటే మనం ఆయన ఏమీ అనలేము సార్, మనం ఏమి అనలేమండి. చిన్న వయసు అండి, మీరు నేను ఇంచుమించుకు ఒక వయసు ఉంటాం సార్. అలాంటి కుర్రను కొట్టేశారండి బట్టలు ఇప్పేసి. మన కనీసం ప్యాంటు కొంచెం కింద తీసుకొని రావడానికే చాలా సిగ్గేస్తుందండి. అంతమంది ఆడవాళ్ళ మధ్యన ఊరేగించారండి. ఏం తప్పు చేశారంటే ఏ తప్పు చేయకుండా కొట్టారండి. ఎందుకంటే అక్కడ పొంతు పిల్లది కావచ్చు, అక్కడ జడ్జ్ చేసే వాళ్ళు కావచ్చు అంటారు, ఈయనలో ఏ తప్పు లేదు కదరా అంటారు. చివరిగా ఏమన్నా బైబిల్ని ఉద్దేశించి మంచి ఒక సింగిల్ వర్డ్లో బైబిల్ గురించి, బైబిల్ గొప్పతనం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? బైబిల్ గురించి అండి చెప్పలేను సార్. బైబిల్ అంతా మంచి సార్, బైబిల్ అంతా మంచి, బోల్డ్ అంత మంచి ఉందండి. అందులోంచి ఒకటి తీయమని అలా చెప్తాను, తీయలేండి సార్, అన్నీ మంచిగా ఉన్నాయి సార్. మంచే. బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటున్నా? బైబిల్ ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, మనిషి సహజసిద్ధంగానే పాపంలో పుట్టారండి. మనిషి చనిపోయిన తర్వాత జీవితం అనేది ఉందండి. క్రైస్తవ్యంలోనే కాదు, హిందుత్వంలోని, ఇస్లాంలో కూడా నరకం అనే దాన్ని నమ్ముతారు. మీరు అన్ని మతాలు నరకం అనే దాన్ని నమ్ముతారు, స్వర్గం అని నమ్ముతారు, జన్నత్ అంటారు కొంతమంది ముస్లిమ్స్, మేము హెవెన్ అంటామండి. అంటే నరకం ఉంది, స్వర్గం ఉందని చెప్పి అన్ని మతాలు నమ్ముతాయి. చనిపోయిన తర్వాతే అసలు సిసలైన జీవితం ఒక మనిషికి ఏర్పడుతుందండి. చనిపోయిన తర్వాత మరణంతో మనిషి యొక్క జీవితం అంతం కాదండి, మరణంతో మనిషి యొక్క జీవితం ప్రారంభం అంటానండి. బ్రతికొండగా మనుషుల యొక్క పాపాల నిమిత్తమై రక్తాన్ని చిందించినటువంటి క్రీస్తుని దేవుడిగా అంగీకరించాలంతే. కోట్లు లక్షలు బలులేమొద్దు, ఆయన దేవుడే. నేను చదివాను, గ్రహించాను, సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, వీటన్నిటిని బట్టి దేవుడిగా నేను స్వీకరిస్తున్నానంటే ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి వెళ్తామండి. ఒకవేళ బ్రతికొండగా ఆయన చేసిన త్యాగాన్ని కానీ మనం విసర్జిస్తే చేతులారా శిక్ష తెచ్చిపెట్టుకున్న వాళ్ళు అవుతాం. తీర్పులో అందరికీ ఒకే రకమైన తీర్పు ఉండదండి. మంచి వాళ్ళని, నీతిమంతుల్ని,
చాలా పరిశుద్ధంగా జీవించిన వారిని, దేవుణ్ణి అంగీకరించకపోయినా వారి క్రియలను బట్టి కూడా దేవుడు తీర్పులో చాలా గొప్ప న్యాయం జరిగిస్తారండి. కానీ బైబిల్ని చాలామంది తప్పుపట్టడంలో ఉన్న కారణం ఏంటంటే యేసును నమ్మకపోతే నరకం, అది తప్పది. యేసును నమ్మకపోయినా సరే దేవుని యొక్క రాజ్యంలో చోటు ఉంది. అది చాలా పెద్ద టాపిక్ అండి. రోమిలికి రాసిన పత్రిక కావచ్చు, ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు ఉన్న వాటిని బట్టి కావచ్చు, తీర్పులో ఖచ్చితంగా దేవుడు మంచోళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయడండి, నీతిమంతులకు ఎప్పుడు అన్యాయం చేయడండి, పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళని ఎప్పుడు అన్యాయం చేయడైనా ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు. ఆయన నమ్ముకోలేనంత మాత్రాన్ని మెడపట్టుకుని నరకాన్ని నడిపించే దేవుడు కదే. చలో, థ్యాంక్ యూ పాస్టర్ రేమన్ గారు. మీరు ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక హెల్దీ డిస్కషన్కి ఒకసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి. తప్పకుండా. ఏదైతే ఆ బైబిల్లో ఉన్న ఇష్యూస్ ఖచ్చితంగా ఇస్తారండి. అవతల వాళ్ళు కూడా లేదు, డెఫినెట్లీ. కొంతమంది నాకు నచ్చరండి, పేర్లు నేను చెప్తాను తర్వాత. మీరు వచ్చిర్రు అని అంటే మీలాంటి ఇంకొక వ్యక్తి అయితేనే నేను యాక్సెప్ట్ చేస్తాను, అట్లేం లేదు. థ్యాంక్ యూ సార్. పిలవంగానే ఇంత సమయాన్ని మాతో కేటాయించినందుకు క్షమించాలి, మిమ్మల్ని ఫ్లైట్ టైం అవుతున్నప్పుడు ఇబ్బంది పెట్టినా ఇంత విలువైన సమయాన్ని మాకు టైం ఇచ్చి అనేకమైన అంశాల మీద వివరించడానికి ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.